ఈరోజు ఎపిసోడ్‌లో మీరు 'నాగార్జున' గారికి సపోర్ట్ చేస్తారా? 'డీమాన్ పవన్‌కి' సపోర్ట్ చేస్తారా? నేను 'డీమాన్ పవన్‌కి' సపోర్ట్ చేస్తున్నా. ఒకవేళ మీ సపోర్ట్ కూడా అదే అయితే గనుక ఒక లైక్ కొట్టి వీడియో చూడడం స్టార్ట్ చేయిర్రి. అండ్ ఈరోజు 'నాగార్జున' గారు తనుజాకి సంబంధించిన ప్రతి ఒక్క తప్పుని ఒప్పని చూపించడానికి, తన సైడ్ అంతా పాజిటివ్‌గా మార్చడానికి గట్టి ప్రయత్నం చేసిందని నేను నమ్ముతున్నా. మీకు కూడా అదే అభిప్రాయం ఉంటే గనుక ఒక కామెంట్ పెట్టి తెలియజేయండి. అండ్ హైప్ ఇచ్చి వీడియో చూడడం స్టార్ట్ చేయిర్రి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. లాస్ట్ దాకా చూడుర్రి. అంటే స్కిప్ కొట్టకుండా చూడుర్రి. వీలైతే ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టుకొనైనా చూడండి. ఓకేనా? కంటిన్యూ చేద్దాం. ఇంతకంటే ఎలిమినేట్ చేసింది నయ్యమన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఆ బెల్ట్ తీసుకొచ్చి పెట్టడం ఏంది? మీ ఇంట్లో వాళ్ళైతే బెల్ట్ తోటి కొడతారు కదా అని చెప్పి ఆడియన్స్‌ని అడగడం ఏంది? అక్కడ అతను చేసిన తప్పేంది, రైట్ ఏంది అని చెప్పి రీతుని అడగాలి కదా! రీతుని అడగరంట. ఇంకా నాగార్జున సార్ చెప్తాడు. యాక్చువల్లీ బీబీ టీమ్ అనాలి. నాగార్జున సార్‌దే ఉంది గానీ బీబీ టీమ్ నాగార్జున సార్ త్రూ నాగార్జున సార్ అంటాండు. రీతుని అడిగితే ఏదో ఒకటి చెప్తది. రీతుని అడగద్దంట. రీతుని అడగకపోతే ఎవరిని అడుగుతారు? తనుజకి ప్రాబ్లమ్ వచ్చిందా అని తనుజని అడిగిరు కదా! కన్ఫెషన్ రూమ్‌లో అడిగిరు కదా! యాక్టివిటీ రూమ్‌లో అడిగిరు కదా! ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా? నీకేమన్నా ప్రాబ్లమ్ ఉందా అని. ఇప్పుడు తను నెట్టితే ఈమెకేమైనా ఇబ్బంది అయిందా? ప్రాబ్లమ్ ఉందా? తను ఫోర్స్‌బుల్‌గా నెట్టినందుకు నిజంగా మ్యాన్ హ్యాండిలింగ్ చేసినట్టుగా అనిపించిందా? అబ్యూజ్ చేసినట్టుగా అనిపించిందా? అని అడగాలి కదా! నిన్ను అడిగితే నువ్వు కవర్ చేసుకుంటావంటే? వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ చూస్తలేమా? ప్రతిరోజు పొద్దున్నుంచి రాత్రి దాకా వాళ్ళిద్దరే కలిసి తిరుగుతారు కదా! వాళ్ళిద్దరే తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, కలిసి ఉంటారు, కూడుంటారు, తినిపించుకుంటారు అన్నీ చేస్తా ఉంటారు కదా! మనం చూస్తూనే ఉన్నాం కదా! ఇవన్నీ జనాలు కూడా చూస్తున్నారు కదా! సరే ఆ ఒక్క వీడియో క్లిప్ వల్ల మీకు షోకి డ్యామేజ్ జరుగుతుంది. యెస్. ఇక్కడ వుమెన్‌కి హరాస్మెంట్ జరుగుతుంది, అబ్యూజింగ్ జరుగుతుంది. ఇలాంటి షోలు ఇలాంటిది ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పి నెగటివిటీ వస్తదని చెప్పి మీరు ఫీల్ అయ్యారు రైటే. మరి ఇదే షోలో వల్గర్‌గా బిహేవ్ చేస్తున్న విధానాలు, ఇదివరకు ప్రీవియస్ సీజన్‌లలో అమ్మాయిలు, అబ్బాయిలు ఎందుకులే సీజన్ల పేర్లు, ఆళ్ళు బిహేవ్ చేసిన విధానాలు అవన్నీ మాకు గుర్తులేవా? వాటి వల్ల ఎక్కడ కూడా షోకి డ్యామేజ్ జరగలేదా? హద్దులకు మించిన హద్దులు మీరి ప్రవర్తించిన విధానాలు, ముద్దులు ఇవన్నీ మేము చూడలేదా? అవన్నిటి వల్ల ఈ ఫ్యామిలీ షో అనే దానికి ఒక డ్యామేజ్ జరగట్లేదా? షో వెనక్కి పోతలేదా? ఆయన మోకాళ్ళ మీద కూర్చుండి ఆ! సారీలు చెప్పాలనా? ఆ డోర్‌లు ఏదో తెరిచిర్రు పంపియచ్చు కదా! ఓ పనైపోయేది. రెడ్ కార్డ్ ఇచ్చేసి పంపించేస్తే అయిపోయేది కదా మరి. మోకాళ్ళ మీద కూర్చుండి సారీలు చెప్పి, ఆడియన్స్‌కి సారీ చెప్పి, అక్కడ ఉన్నోళ్ళకి సారీ చెప్పి, అమ్మాయికి సారీ చెప్పి, అమ్మాయి కంఫర్టబుల్‌గానే ఉందిరా అయ్యా! అమ్మాయి కంఫర్టబుల్‌గా ఉన్నప్పుడు ఎందుకీ బాధ? రీతు నాకు బా నచ్చిందబ్బా! రీతు స్టాండ్ తీసుకుంది. అండ్ ఇక్కడ నాకు నాగార్జున గారి తరపున ఆర్ బీబీ టీమ్ తరపున నాకొక నచ్చిన విషయం ఒకటుంది. ఇక్కడ నాగార్జున గారి పాయింట్‌లో కూడా నాకొకటి నచ్చింది. ఏంటి తెలుసా? ఇప్పుడు షోకి ఇది అబ్యూజింగ్ అమ్మాయిల్ని హరాస్ చేస్తున్నారనేది క్లీన్ చేసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే ట్విట్టర్‌లో బాగా ట్రెండ్ అయింది ఇది. అందుకని చెప్పి అంత గట్టిగా కూర్చున్నారు. సంజనక్క చెప్పింది కరెక్టే. సంజనక్క గెస్ చేసింది కరెక్టే. ఇది చాలా నెగెటివ్‌గా పోతదిరా, ఇది చాలా నెగెటివ్‌గా పోతదిరా, ఖచ్చితంగా సీరియస్ అయితదిరా, ఇది కెమెరా యాంగిల్స్‌లో డేంజరస్‌గా కనబడతదిరా అని మరీ చెప్పిందామె. తమ్ముడా వద్దురా ఇది నెగెటివ్‌గా పోతదిరా అని చెప్పింది. ఎంబటే అర్థం చేసుకున్నాడు ఆపేసిండు. కానీ జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. పైకెళ్ళి ఇది ట్విట్టర్‌లో ఎట్లా ట్రెండ్ చేస్తారంటే, ఈ ట్విట్టర్‌లో గానీ, ఇంకా వేరే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఎక్స్‌లో గానీ, ఇట్లాంటి ఆటిలలో ఏం ట్రెండ్ చేస్తారంటే, ఒక షోలో ఇలా అమ్మాయిల్ని అబ్యూజ్ చేస్తున్నారు, హరాస్ చేస్తున్నారు ఇట్లాంటి షోలో అని చెప్పి దీని మీద నెగెటివ్‌గా తీసుకొని పోతారు. సో, దానికోసమని వీళ్ళు స్టాండ్ తీసుకున్నారు కరెక్టే. ఈయనకి సారీ చెప్పించి ఒక మాట అన్నారు. హౌస్ అంతా నీ క్యారెక్టర్ బ్యాడా, గుడ్డా అన్నప్పుడు నీకోసం స్టాండ్ తీసుకొని నిలబడ్డారు. అతనికి ఉంచాలనా, పంపియాలనా అంటే ఒక్కరు కూడా చేయెత్తలేదు. పంపియాలి అనేటోళ్ళు చేయెత్తనంటే ఒక్కరు కూడా ఎత్తలేదు. నీ క్యారెక్టర్ కోసం వీళ్ళంతా స్టాండ్ తీసుకున్నట్టే, నువ్వు కూడా వేరే వాళ్ళ క్యారెక్టర్ కోసం స్టాండ్ తీసుకోవాలని ఇదొక లైఫ్ లెసన్ అని, ఇంకొకసారి ఇలాంటివి చేయొద్దని చెప్పి లెసన్ చెప్పారు. కరెక్టే. అమ్మాయిల మీదకి చెయ్యెత్తడాలు, నెట్టడాలు ఇట్లాంటివి చేయొద్దనేది చెప్పిండ్రు. దాంతో పాటుగా రీతు ఊకే ఈ వారం రోజుల నుంచి, ఈ చాలా రోజుల నుంచి ఊకే వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న పంచాయతీ ఉందిగా 24/7 అదే ఒకటే సాగదీత పంచాయతీ. అది అన్నాడు కదా సార్ బెల్లం పాకం లెక్క, జీడి పాకం లెక్క సాగదీస్తున్నామని. సో, ఆ పంచాయతీకి పులి స్టాప్ కూడా పెట్టారు సార్. ఇప్పుడు రీతు క్యారెక్టర్ గురించి దువ్వాడ మాదిరి గారు నెగెటివ్‌గా మాట్లాడినప్పుడు నువ్వు స్టాండ్ తీసుకోవాలి కదా అని ఇండైరెక్ట్‌గా చెప్తూ, అవతల వ్యక్తి క్యారెక్టర్ డ్యామేజ్ అయితున్నప్పుడు కూడా నువ్వు స్టాండ్ తీసుకోవాలి అని చెప్పిన విధానం నాకు నచ్చింది. అదొక పాయింట్ బాగా నచ్చింది. అంటే రీతుకి ఉన్న ప్రాబ్లమ్ ఏంటిది, డిమాండ్ అర్థం చేసుకోలేనిదో అదొక క్లారిటీ ఇచ్చేసారు. కానీ అంతగా అవసరం లేదేమో అనిపించింది మోకాళ్ళ మీద కూర్చోబెట్టడము. అంటే ఐ మీన్ కూర్చోబెట్టమని అనలేదు గానీ, ఆయనే సారీ చెప్పిండు గానీ, అంత అపాలజీ అవసరం లేదు. దానికంటే ముందే కాంప్రమైజ్ చేయొచ్చు. బ్రేక్ ఇచ్చి, సూట్ కేసులు సర్దుకోమని. అండ్ ఒక మాటబ్బా! ఇమాన్యుయల్ విషయంలో తనుజ కరెక్ట్. యెస్. నేను ఒప్పుకుంటా. ఇమాన్యుయల్ విషయంలో తనుజ కరెక్ట్. రాము విషయంలో లాస్ట్ వీక్ విపరీతంగా డ్యామేజ్ అయింది కాబట్టి, రాము విషయంలో తనుజ కరెక్ట్ అని అనిపించడానికి ఏవి ప్రిపేర్ చేసినట్టు లేదది.
లిటరల్లీ రాముని బకరాన్ చేస్తూ కోర్స్ రాము వస్తాడు, రాము నిలబడతాడు, రాము చూస్తాడు. అట్నే చాలామంది అక్కడ రీతు కావచ్చు, అట్నే సంజనక్క కావచ్చు, వీళ్ళందరూ చేస్తారు. కానీ రాము వల్ల తనుజాకి లాస్ట్ వీక్ నెగిటివిటీ వచ్చిందని చెప్పి జస్ట్ బికాజ్ ఆఫ్ రాము మధ్యలో వచ్చి ఇంటర్ఫియర్ అయినందుకు వెళ్ళిపోమన్నందుకు గట్టిగా అరుచుకుంటూ వచ్చినందుకు నెగిటివిటీ వచ్చిందని చెప్పి రాము ప్రతి దాంట్లో కూడా జరుగుతాడు, తనుజా ఈజ్ కరెక్ట్ అని చెప్పడానికి అంత ఏవి ప్రిపేర్ చేయడానికి మరి పోయిన వారమే ప్రిపేర్ చేస్తే అయిపోవు కదా, రాముని బక్రాన్ చేసి తనుజాని హీరోయిన్ చేయడానికి. సరే ఇప్పటికైనా క్లీన్ స్వీప్ చేసిరు అన్నట్టు, అంటే తనుజా మీద మచ్చ లేకుండా దుడ్డు చేశారు. ఇమాన్యుల్ విషయంలో నేను ఏవి ప్లే చేస్తారని చెప్పినా ఇమాన్యుల్ విషయంలో ఇమాన్యుల్ తప్పది, ఎందుకంటే ఆ రోజు సాక్రిఫైస్ చేస్తానే ఉన్నాడు. రాము ఇమాన్యుల్ అని అంటే రాముకి ఇవ్వాలి, ఎందుకంటే రాము అక్కడికి పోతే నేను ఇక్కడ నుండి పోరాటం చేయొచ్చు మన టెండెన్స్ కోసం అని చెప్పి ఉన్నాడు. అది చాలా స్వచ్ఛందంగా చేసిండు, సాక్రిఫైస్ చేసిండు. కానీ అది ఏదో మతిమార్పు అయిందో పిచ్చి లేచిందో తెలియదు, కానీ సడన్గా వచ్చి ఇక్కడ అంతా మాట మార్చి చెప్పేసిండు. సరే అవి పక్కన పెడితే రాము విషయంలో క్లీన్ స్వీప్ చేసిరా. సంజన గారి విషయంలో రైసు ఆమె పెట్టేటప్పుడు ఆమె లేదు, ఆమె 1 గంట 2 గంటలో పెట్టుకుంది, గింతంతే ఉంది అంత రైస్ కూడా ఉన్నదే గింతంత. ఆ రైసు దాంట్లో పప్పు వేసింది ఆమెనే, పప్పు వేసేటప్పుడు చూడలేదు నేను అట్టెట్ట వేసుకుంటూ. అరే తింటుంది కదా, ఆమె ప్లేట్లు ఎక్కువ ఉంటాయి కదా, అడగాలి నువ్వు. ఆమె ప్లేట్లు ఎక్కువ లేనప్పుడు ఎందుకు అంత ఆర్గ్యూ చేసినావు? ఆ ప్లేట్లు ఇంత పెట్టుకుంటే కనుక గట్టెట్ట పెట్టుకుంటే మీరు అనాలి, కానీ 1 స్పూనే పెట్టుకుంటే నువ్వు పెట్టేంత క్వాంటిటీ కంటే తక్కువ పెట్టుకుంటే దానికి ఎందుకు అడగడం? అక్కడ కూడా సంజన గారిని తప్పు చేసి తనుజాని క్లీన్ స్వీప్ చేశారు. కళ్యాణ్ తనుజాకి కళ్యాణ్కున్న ఒక రకమైన ఫ్రెండ్లీ బాండ్ తోటి, ఒక రకమైన క్లోజ్నెస్ తోటి సింపుల్గా నాకు ఇది వద్దు అదే కావాలని చెప్పి అడిగిండు. గారాలు పోతానే అడిగిండు. ఈ నవ్వులు ముసిముసి నవ్వులు ఏందో, నాగార్జున సార్ సీరియస్గా మాట్లాడుతుంటే ముసిముసి నవ్వులు నవ్వుతాడు, ఏందో ఈ నిబ్బా చేస్తూ నాకు అర్థమైతలేదు. అరే కళ్యాణ్ది తప్పేముంది అందులో, అది పెద్ద విషయం కాదు. ఆయన ఏమన్నాడు, అక్కడ పక్కనున్న కుక్ ఏమంటుంది, చపాతీలకు ఆలుగడ్డనే బాగుంటుంది కదా, ఆమె కూడా చెప్తుంది, దివ్యనికితనే చెప్తుంది పక్క నుండి. కెప్టెన్ యాక్సెప్టెడ్, ఆర్ఎం యాక్సెప్టే లేదు. దానిలో కూడా తనుజ క్లీన్స్ తనుజకు ఆర్డర్ ఇస్తారా మీరు, రాషన్ మేనేజర్కి ఆర్డర్ ఇస్తారా, ఆర్డర్ ఇస్తారా, అది తప్పు ఇది తప్పు. ఆమె చెప్పేటి అన్నీ కరెక్టే, కానీ మాట్లాడే టోన్ తప్పు ఉంది అంతే తప్ప అవంతా కరెక్టే. తనుజ ఈజ్ కరెక్ట్, ఆర్డర్ చేయొద్దు, రిక్వెస్ట్ చేసి చేయించుకోవాలి. మహారాణి మీ రాజ్యపు మహారాణి, BB9 రాజ్యపు మహారాణి ఆమె. అక్కడ క్లీన్ స్వీపు, అన్నిట్లలో క్లీన్ స్వీపు. అరే 1 కాదు 2 కాదబ్బా, ప్రతి ఒక్కరి విషయంలో తనుజ తప్పులేదు. మళ్ళీ ఇంకా మీదికెళ్ళి సరిపోదా శనివారం, సరిపోలేదు వీళ్ళకి శనివారం, ఎందుకంటే శనివారం నాడు వేసుకుంటే వీళ్ళందరితో కలిపి మాట్లాడాలి కాబట్టి వద్దని చెప్పి ఇర్రేషనల్ మేనేజర్ గురించి సండే రోజు ఏంటి సండే రోజు పండేనా 2 జోకులు వేసి పంపిస్తారా? సరిపోలేదు వీళ్ళకి శనివారం, సరిపోలేదు అమ్మ కోసం, మేడం కోసం. వీళ్ళందరికీ ఎత్తుందంటే బీబీ టీం అంతా ఇట్లా ఎడిటర్లు అంతా కూర్చున్నారు కావచ్చు, మొత్తం ఎడిట్ చేసుకుంటారు మొత్తం. లిటరల్లీ రమ్య బయటకు వచ్చి చెప్పింది ఏంది, ఫస్ట్ రాసింది తనుజ అనే ఫూల్ అని తనుజ రాసినందుకే నేను అన్న పక్కెళ్ళి ఆడుకోమన్నా అని రాసిన. ఫూల్ అని రాసినందుకు నేను పక్కకెళ్ళి ఆడుకో అని చెప్పిన. నేను ఎందుకు పక్కకెళ్ళి ఆడుకొని ఫస్టే అంట ఆమె చెప్తుంది, అందులో లాజిక్ లేదా? నేను ఊరికినే పక్కకెళ్ళి ఆడుకోని ఎందుకు రాస్తా, ఆమె ఫూల్ అని రాసింది కాబట్టి పక్కకెళ్ళి ఆడుకొని రాసిన, ఎడిటింగ్లో ఇట్లా చూపించారని చెప్తాను. ఆమె బాధ ఆమె గోస చెప్పుకుంటుంది. ఇంతగానో ఎడిటింగ్ ఎందుకు అబ్బా ఈమె కోసం? ఎంత ఎడిట్ చేయంగా దొరికిన ఫుటేజే నెగిటివ్గా కనబడుతుంది. తనుజ దగ్గర నాకు నచ్చిన ఒక క్వాలిటీ చెప్పన్నా, ఒక క్వాలిటీ నచ్చింది. అదేం తెలుసా, సార్ ఇంతకుముందు అన్నాడు కదా, అవతల వాళ్ళ క్యారెక్టర్ మన వల్ల డ్యామేజ్ అవుతున్నప్పుడు మనం స్టాండ్ తీసుకోవాలి. మన వల్లని కాదు, అవతల వాళ్ళ క్యారెక్టర్ ఏదైనా బ్యాడ్ అవుతున్నప్పుడు స్టాండ్ తీసుకోవాలన్నట్టుగా కళ్యాణ్ విషయంలో స్టాండ్ తీసుకుని భుజం మీద చేతాయి, నా కంఫర్టే ఉంది వాడు చేతేస్తే మీకెందుకు నొప్పి అన్నట్టుగా మాట్లాడింది. అదొకటి స్టాండ్ తీసుకున్నట్టే. కానీ కళ్యాణ్ ఏ ఉద్దేశంతో చేతులు వేస్తుండు అనేది దేవుని కెరక. సో అదొకటి తప్ప ఈ అన్నిట్లలో ప్రతి దాంట్లో క్లీన్ స్వీప్ చాలా మంచిది. ఎట్లా అంటే జేజమ్మ మాయమ్మ, జేజమ్మ ఓయమ్మ, జేజమ్మ తనుజమ్మ మా జేజమ్మ అని కూడా తిరుగుతురు వాళ్ళు. ఏం చేస్తాను చెప్పు, సరిపోలేదు శనివారం. మళ్ళా రేపు నాకు కొన్ని అయితే కావాలని చేసిరబ్బా. శ్రీజ ఏదబ్బా, శ్రీజ ఏవి ఇవాళ వేయలే, రేపు వేస్తారా? వేయరు కదా. కనీసం ఏవీకి కూడా నోచుకోలేదు ఆమె ఇచ్చింది కదా టీఆర్పీ పట్టే అంతా. ఒక ఏవీ ఎడిట్ చేసి ఆడ మొఖాన వారేస్తే ఏమవుతుంది? ఆమె జర్నీ వీడియో చేయడానికి ఏమవుతుంది? కనీసం స్టేజ్ మీదకి పిలిచి బాయ్ చెప్పాల్సిన అవసరం కూడా లేదా? అవునా కదా చెప్పండి ఒక మాట, స్టేజ్ మీదకి పిలిచి బాయ్ చెప్పొచ్చు కదా, బాయ్ చెప్పి ఏవీ ప్లే చేయొచ్చు కదా. అప్పుడేమో సడన్గా అయిపోయింది కాబట్టి ఏవీ లేదు అని చెప్పి పంపించారు. ఇప్పుడేమో ఏమైంది, పర్మనెంట్ హౌస్మేట్ అని చెప్పి ఆయన తీసుకొచ్చి పెట్టారు. ఆ దివ్యానికి తక్కి ఆ భరణ్యానికి ఏంది అది,
వాళ్ళ బాండింగ్ ఏందో నాకు అర్థమవుతలేదు అబ్బా. ప్లీజ్ లిటరల్లీ ఏమన్నా అనుకోండి, వాళ్ళ బాండింగ్ ఏందో నాకు అర్థమవుతలేదు. ఆ క్లోజ్‌నెస్ ఏందో అర్థమవుతలేదు. ఆయన మీద ఈగ వాళ్ళనియకపోవడం ఏందో ఈమెది. అంతగనం ఎందుకో? ఆయన అద్భుతంగా ఆడతాడంటే అది లేదు. ఆయన మీద మొత్తం లిటరల్లీ నేను ఈగ వాళ్ళనియను అన్నట్టుగా నిన్న మిడ్ నైట్ ముచ్చట్లలో పొద్దుగాల వీడియో పెట్టిన చూసిర్రా? మీ వరకు వస్తే నేను ఊరుకుంటానా అండి? మీ మీదకొస్తే పిసికేస్తా అంటాంది. పిసికేస్తాడట మొత్తం. ఆయన మీదకొస్తే ఏంది ఆయన ఏంది బంగారమా? పెండనా? చుట్టమా? ఎందుకు అంతగానం? అసలు ఎందుకు అంతగానం? అంత అఫెక్షన్ ఎందుకు? ఆయన ఒక ప్లేయర్, నువ్వు ఒక ప్లేయర్. ఆడుకోవడానికి వచ్చినావా? ఆయనతోటి ఉండడానికి వచ్చినావా? తోటి ప్లేయరు, కాంపిటీటర్. ఆయన కోసం నిలబడుతుంది, ప్రతి దగ్గర ఆయన కోసం నిలబడుతుంది. ఎందుకు నిలబడుతుందో అర్థం కాదు. పైకెళ్ళి ఈమె ఆయన మీద అరుస్తుంది, ఆయన ఈమె మీద అరవద్దట. మీరు అరిస్తే నేను తట్టుకోలేను, నేను బాధపడతా అంటది. మరి నువ్వు అరిస్తే ఆయన తట్టుకోలేడు, బాధపడతాడు కదా, ఎందుకు అరుస్తున్నావమ్మా నువ్వు? ఈ బాండింగ్ లేనిది ఈ బొంద ఈ బోర్గే. ఆయన ఒక మాట అబ్బా, నాకు డౌట్ వచ్చింది. బర్నీ నాకు అప్పుడే తగ్గిపోయిందా? అప్పుడే తగ్గిపోయిందా? మొన్ననే కదా దెబ్బ తాకిన, అప్పుడే తగ్గిపోయింది, సెట్ అయిపోయిందా? దెబ్బ తాకిన వాళ్ళకి సబ్స్టిట్యూట్లను పెట్టుకుని ఆడిపించుకున్న వాళ్ళు ఏమో ఉండాలి హౌస్లో. గట్టిగా ఆడదామని వచ్చిన వాళ్ళనే ఉండొద్దు. ఇవెక్క లాజిక్లో. రీతు వావ్ అనిపించింది ఈరోజు ఎపిసోడ్లో. నాకు చాలా బాగా నచ్చింది. తన కోసం స్టాండ్ తీసుకున్న విధానం, తనను ఓదార్చిన విధానం, తన దగ్గర తీసుకున్న విధానం ఎక్కడ కూడా తప్పు కనిపించలే మనకి. ఎందుకంటే అతను అంత బాధపడతాడు, దగ్గర తీసుకున్నది ఓదార్చింది. అరే వాళ్ళిద్దరు నిజంగా చెప్తాను, వాళ్ళిద్దరూ ఆ హగ్ చేసుకున్నా కానీ పెద్దగా నెగిటివ్గా కనబడతలేదు అబ్బా. ఆ బాండింగ్ బాగానే ఉంది. రీతుకే ప్రాబ్లం లేదు కానీ వీళ్ళందరికీ ప్రాబ్లం వచ్చిందట. మొత్తం ఆయన తొక్కేయాలంటే ఏందో. సరే, దీనివల్ల అతనికి మైలేజ్ వస్తుంది కావచ్చు. లిటరల్లీ దీనివల్ల అతనికి మైలేజ్ వస్తుంది అనుకుంటున్నాను నేను. ఏది డిమాండ్ పవన్కి మైలేజ్ వస్తుంది, టాప్ 5 కంటెస్టెంట్కి పోతాడు. ఇవన్నీ ఒక యాంగిల్లో చూస్తే ఇదంతా సూపర్, వెరీ నైస్. నిజంగా ఆలోచిస్తే ఎప్పుడైతే హోస్ట్ నాగార్జున గారు, ఎవరైనా హోస్ట్ ఎవరున్నా కానీ వాళ్ళు ఏ కంటెస్టెంట్ని అయితే బాగా తిడతారో వాళ్ళకి బాగా పాజిటివిటీ జనాల్లో వస్తుంది. కావాలని చెప్పి రప్పించడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ బీబీ లాజిక్స్ అన్నీ మనకు తెలిసే మాట్లాడుకుంటున్నాం రివ్యూవర్గా, అది కూడా తెలుసు. కానీ ఇంత ఘోర పరాభవం అవసరం లేదు అని నా ఫీలింగ్. ఇంకా ఘోర పరాభవం చేస్తారు కావచ్చు మరి ఈసారి. ఈ గేట్స్ ఓపెన్ అయిందో, ఆ వైల్డ్ కార్డు వాళ్ళు ఎందుకు వచ్చారో ఏమో, వచ్చినట్టుగా పోతూనే ఉన్నారు. వైల్డ్ కార్డు ఇవాళ అన్నాడుగా నాగార్జున సార్, ఆగక అన్నాడు. ఫైర్ స్ట్రోమ్లు అన్నావు, ఇంకేదన్నా బిల్డప్లు కొట్టినా మీరేమో మీరు ఫైర్ స్ట్రోమ్ కాదు, బొంగు స్ట్రోమ్ కాదు, ఉత్తదే అయ్యా, ఉత్తయే పటాకలు. వైల్డ్ స్ట్రోమ్ లేదు, బీట్ స్ట్రోమ్ లేదు. మరి గట్టిగానే అన్నాడు. వైల్డ్ కార్డ్స్ అని వచ్చిన బాయ్స్ అయితే లిటరల్లీ అసలు ఆశ్చర్యం ఏంటంటే, మనకు కొత్తలు వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చిన వీక్ అంతా కూడా అసలు ఈ అమ్మాయిలు సూపర్ ఉన్నారు. ఆయేష కావచ్చు, దువ్వాడ మాదిరాక కావచ్చు, రమ్య కావచ్చు, వీళ్ళే హైలైట్ ఉన్నారు. అసలు బాయ్స్ అయితే ఉన్నారా లేరా అన్నట్టు వాళ్ళు సప్పగా ఉన్నారు. అసలు సీన్ ఏంది, అదే సాయి శ్రీనివాస్ ఏంది, నిఖిల్ ఏంది, ఈ నెవలు గౌరవ్, ఒకరికి తెలుగు రాదు, ఇంకొకరికి తెలుగు వచ్చి రాదు, ఇంకొకరికి తెలుగు వచ్చినా మాట్లాడరాదు అన్నట్టుగా ముగ్గురు ఉన్నారు. దండగా అనుకున్నాం. వాళ్ళు ఉన్నారు. ఎవరైతే గట్టి కంటెంట్ ఇచ్చారో ఇప్పుడు మాదిరాకి వెళ్ళిపోయింది. మాదిరాకి వెళ్ళిపోవడానికి కారణం ఏంది? గోల్డెన్ బజర్ తనుజ వాడకపోవడం. అండ్ గోల్డెన్ బజర్ ఆమె వాడతా అన్నా కానీ మాదిరాక వాడనీయకపోవడం. ఆమె ఇంటికి పోవాలని ఆమెకు ఉన్నది, ఇంటికి పోయింది. అండ్ ఏదో వాళ్ళ ఊర్లో నుంచి ఏదో నాకు ఒక మెసేజ్ వచ్చింది, శ్రీకాకుళమా ఎక్కడి నుంచి ఒక మెసేజ్ వచ్చింది. అదేదో ఇంట్లో ఏదో చిన్న ఫ్యామిలీకి సంబంధించిన ఫంక్షన్ లాంటిది ఏదో ఉందట. అంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళ పిల్లలకు సంబంధించింది ఏదో ఉందట. అందుకోసం అని చెప్పి బయటకు వచ్చిందని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. కానీ వాళ్ళకి లోపల ఉన్న వాళ్ళకి తెలియదు కదా ఇవన్నీ. లోపల ఉన్న వాళ్ళకి తెలియదు. అట్లా వచ్చింది కానీ అది నిజమో అబద్ధం పక్కన పెడితే లోపల ఉన్న ఆమెకి తెలియదు కదా బయటకు వచ్చేదాకా కూడా. సరే, వైల్డ్ కార్డు సంగతి అయితే తుస్సబ్బా. అసలు గర్ల్సే గట్టి కంటెంట్ ఇచ్చారు. ఈ దువ్వాడ మాదిరాక పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆమె కనబడుతుంది. పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆమె ఏదో కంటెంట్ చేస్తుంది. రమ్య పాజిటివ్ ఆర్ నెగిటివ్ కంటెంట్ క్రియేట్ చేస్తుంది. ఆయేష కంటెంట్ క్రియేట్ చేసింది. కానీ నిఖిల్ కానీ, సాయి కానీ, గౌరవ్ కానీ వీళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు, లేరా అంటే లేరు అన్నట్టు, ఉన్నట్ట లేనట్ట అన్నట్టు ఉన్నారు అంతే. ఎక్కడేసిన గొంగడ అక్కడనే ఉన్నది, ఎక్కడున్న కరెంట్ పోల్ అక్కడనే ఉన్నది, ఎక్కడున్న స్తంభం అక్కడనే ఉన్నది అన్నట్టుగానే ఉన్నారు తప్ప వాళ్ళ నుంచి ఎటువంటి కంటెంట్ లేదు. వాళ్ళ నుంచేసి వీళ్ళని తీసేసారు. వెరైటీ ఎవరైతే కంటెంట్ అసలు నిజంగా హిందీ బిగ్ బాస్కి తెలుగు బిగ్ బాస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, కంటెంట్ ఎవరైతే ఇస్తారో వాళ్ళు ఉంచుతారు. ఇక్కడ ఏంటంటే కంటెంట్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు పంపిస్తున్నారు. శ్రీజ కంటెంట్ క్రియేటర్ పంపిస్తున్నారు. అట్లా ఏందో బంధుత్వాలతో ముందరిపోతుంది అంతే. ఆ శ్రీజ ఏవి అన్న ప్లే చేయండి అయ్యా, నాకైతే బాధే ఉంది. ఇంకా నువ్వు ఇంకా శ్రీజ అని డప్పు కొడతా ఉండని చెప్పి మీరు అంటారు. అనుర్రి అన్నా పర్లేదు, ఎందుకంటే ఎవరైనా మంచిగా కంటెస్టెంట్ ఉంటే మనకు కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది. సరే, ఎపిసోడ్ రివ్యూకి ఇప్పుడు వస్తున్నాం. ఎపిసోడ్ రివ్యూలో మనం మాట్లాడుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఉన్నది చెప్పుకుంటూ పోతా. అయితే ఫస్ట్ థింగ్, నాగార్జున గారు ఓపెనింగ్ హూ ఆర్ యూ అనే పాటతో వచ్చారు. హూ ఆర్ యూ టు టాక్, చెప్పు.
ఏది తనుజ అన్న డైలాగ్ యాదకొచ్చింది నాకు. రైట్. సరే కొంచెం కామ్ డౌన్ అయ్యి ప్రశాంతంగా రివ్యూ చేసుకుందాం. నిన్న నిజమై తరుముతుంటే నేడు రుజువై తునుతును. ఆ పాటతోటి మనకి ఎపిసోడ్ స్టార్ట్ అయింది. మంచి పాట, మంచి సినిమా. నేను ఒక్కడినే నాకు తెలిసి ఫస్ట్ హాలీవుడ్ మూవీ ఇన్ తెలుగు అన్నట్టుకుంటుంది అది. నిజంగా ఎక్సలెంట్ సినిమా. కానీ ఈ జనాలకు ఎక్కలేదు. ఎక్కితే అది ఎప్పుడో బాహుబలి రేంజ్ని కొట్టేది అప్పట్లో. నేను ఒకటి సూపర్ ఉంటుంది, కాన్సెప్ట్ సూపర్ ఉంటుంది, ఖతర్నాక్ ఉంటుంది, కొత్తగా ఉంటుంది. సుకుమార్ గారి డైరెక్షన్ అదిరిపోతుంది. కానీ సినిమా క్లిక్ కాలే. అది ఎందుకు చెప్పినావు అంటారా? ఆ పాట వినగానే నాకు యాదికి వచ్చింది. రైట్. అండ్ నాగార్జున గారు యాజ్ యూజువల్గా అదిరిపోయారు. అండ్ ఆ డ్రెస్సింగ్లో కానీ ఆయన అందంలో కానీ అసలు గింత మచ్చలేదు. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అబ్బా, నెక్స్ట్ లెవెల్లో ఉన్నాడు. ఈరోజు ఇంకా అందంగా కనబడతాడు. ఆ డ్రెస్సింగ్కి కావచ్చు, ఆయన ఏందో ఏంది ఫేస్కి ఏమన్నా బొటాక్స్ ట్రీట్మెంట్లో మరి ఏం చెప్పించుకుంటారో తెలియదు. కానీ అంత నున్నగా, అంత మంచిగా, అంత ఇదివరకైనా కళ్ళు గిట్టు ఉండేటి. అంటే కొంచెం ఆయన ఇట్లా దగ్గరికి పెట్టి చూసినట్టుగా అనిపించేది. ఇప్పుడు ఇంకా చాలా బ్రైట్గా, ఇంకా చాలా మంచిగా, ఇంకా చాలా అందంగా కనబడుతున్నారు. అదేందో రోజు రోజుకి అందం పెరిగిపోతుంది, సీజన్కి అందం పెరిగిపోతుంది. ఆయన అన్నం తింటాడా అన్నట్టుకున్నది. ఇంతెందుకు చెప్తున్నావు అన్న అంటే నేను లైవ్లో చూసిన మనిషిని కాబట్టి తెలుసు నాకు. రైట్. ఇంకా అది సర్దార్జీలకు సంబంధించిన ఏదో పండుగ ఉన్నట్టుంది, షష్ఠీయకాలు అన్నారు. అట్నే విజయవాడ సర్దార్జీ మిత్రులు, బాబా గారి సర్దార్జీ మిత్రులందరికీ అని అన్నాడు. అదేంటన్నట్టు విజయవాడ ఎందుకు, అంతటా ఉన్నారు కదా సర్దార్జీలు, ఓన్లీ విజయవాడ బాబా సంథింగ్ నాకు అర్థం కాలే. అదేంటన్నట్టు విజయవాడలో ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి నాకు. అంటే ఇక్కడ కూడా జరుగుతుంది మరి సర్దార్జీలకు సంబంధించిన పండుగ ఈరోజు ఏదో జరుగుతుంది, సిక్కులకు సంబంధించిన పండుగ. అదేంటి వెరైటీగా విజయవాడ బాబాజీకి సంబంధించిన సర్దార్జీలకి అదే కొట్టి నాకు అర్థం కాలే. హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అని దానికంటే ముందు హలో నమస్తే సత్ శ్రీ అకాల్ అని కూడా అన్నాడు ఈసారి. రైట్. ఆడియన్స్ అందరు ఉన్నారు అక్కడ. ఆడియన్స్ సింధు బెంగళూరు నుంచి వచ్చింది. తర్వాత ఎందుకోసం వచ్చామంటే మీకోసం వచ్చాను సార్. అవునా, సంతోషం. తెలుగు కొంచెం వస్తుంది ఆమెకి. ఓకే. నా ఫేవరెట్ కంటెస్టెంట్ ఇమాన్యుల్ అని చెప్పింది. అందరికీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఇమాన్యుల్ అనండి. ఓటింగ్లో మాత్రం తనుజ టాప్లో ఉంటుంది. అట్టెట్టు ఉంటుంది అబ్బా, నాకు అర్థం కాదు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఇమాన్యుల్ ఫేవరెట్ అంటారు. తనుజ ఎందుకు టాప్లో ఉంటుంది నాకు అర్థం కాదు. కంటెంట్ ఇస్తుంది ఇమాన్యుల్, కామెడీ చేస్తుంది ఇమాన్యుల్, టాస్కులు గట్టిగా ఆడుతుంది ఇమాన్యుల్. ఇవేవి చేయకుండా ఏడుస్తుంది అరుస్తుంది. వీటికేమో తాపా. కంటెంట్ ఇచ్చిన వాళ్ళకి, కామెడీ చేసిన వాళ్ళకి, టాస్క్లు ఆడిన వాళ్ళకి, పర్ఫార్మెన్స్ చూపించిన వాళ్ళకి, దమ్ము చూపించిన వాళ్ళకి, సత్తా చూపించిన వాళ్ళు టాప్ కాదా? ఏందబ్బా ఇది? ఈ ఓటింగ్ ఏంది? దిక్కుమాలిన ఓటింగ్ కదా, నాకు అర్థం కాదు. ఎందుకు ఇట్లా వస్తుంది ఓటింగ్? ఆడినోడి కదా రావాల్సింది ఓటింగు. డిమాండ్ పవన్కి రావాలి ఓటింగ్, రీతు చౌదరికి రావాలి ఓటింగ్, ఇమాన్యుల్కి రావాలి ఓటింగ్. ఆడనోళ్ళకి ఓటింగ్ ఎత్తుడు ఏందబ్బా, నాకు అర్థం కాదు. ఏడ్చెట్టోళ్ళకి ఓటింగ్ ఎందుకు ఎత్తారు? మీకు ఏమైనా మెదడుందా? కోపం వస్తుంది నాకు తెలుసా. అరే కాదు, కొంచెమన్నా సెన్స్ ఉండాలి కదా. ఇక్కడ హార్ట్ మీద చేసుకోండి, ఆడినోని కోటేద్దామా, ఉత్తగా ఏడ్చెట్టోళ్ళు కోటేద్దామా అని. నేను అంటాను ఏంది, తనుజ చీరలు చూసి తనుజ డ్రెస్సింగ్ అంతా కూడా బాగుంటుందని చెప్పి ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారట. కామెంట్లు వచ్చినాయి నాకు కొన్ని అని చెప్తే నాకు నిన్న ఎవరు కామెంట్ పెడుతున్నారు, అవునన్నా తప్పేముంది, ఆమె అంత బాగా డ్రెస్సింగ్ వేసుకుంటే అలా నీట్గా మెయింటైన్ చేస్తుంటే ఓటేయడంలో తప్పేముందని పెట్టింది ఒక ఆమె. ఎవరక్క? ఇంకా మీదకెళ్ళి ఇంకొక కంపారిజన్, ఒక వేరే సిస్టర్ ఏమంటుందంటే, నువ్వు శ్రీజని బాగా మెచ్చుకుంటావు కదా, శ్రీజ ఎట్లేసింది చూసినావు డ్రెస్ అట. శ్రీజ ఎట్లేసింది, ఆమెకి ఎందుకు కనెక్ట్ అవుతాం ఫ్యామిలీ ఆడియన్స్ మేము, ఆమెకి ఎందుకు ఓటేస్తాం అంటాను. రామచంద్ర, రీతు చౌదరికి చెప్పండి అయ్యా. రీతు చౌదరి టీం చూస్తున్నారా? రీతు చౌదరి ఫ్యామిలీ మెంబర్స్ కానీ టీం కానీ చూస్తే ఆమెకు అన్ని సీరియల్ పంపుర్రి, మంచి సీరియల్, కాటన్ సీరియల్ పంపుర్రి. అర్థమవుతుందా? జనాల పలిసిందో అర్థమవుతుందా మీకు? ఇట్లా కూడా ఓటెత్తురు. అందుకని చెప్పి మీరు చీరలు పంపుర్రి, మంచి పంజాబీ డ్రెస్సులు పంపండి. మీరు రీతు చౌదరి టీం మీకే చెప్తున్నా, చూస్తారేమో అని ఆశ. చూస్తే కనుక పంపుర్రి. చూస్తే కనుక మీరు నిజంగా చూస్తే నాకు తెలవాలని నేను అనుకుంటున్నా. జస్ట్ థ్యాంక్స్ అని పెట్టండి, థ్యాంక్స్ అంతే. చూస్తాను నేను కామెంట్స్లో టీక్యూ అని పెట్టండి, టీక్యూ. రైట్. సరే, ఇది అయిపోయిన తర్వాత నాగార్జున సార్కి ఇంకొక విజయవాడ నుంచి వెళ్ళి 3 తరాలు వచ్చారట, వాళ్ళని చూపించారు. వాళ్ళు సుమన్ శెట్టి అన్నతో మాట్లాడింది ఒకటి చూపించారు. ఆ తర్వాత సహస్ర వచ్చిందబ్బా, చాలా బాగున్నారు సార్ లైవ్లో, ఇంకా బాగున్నారని. సహస్ర ఎక్కడి నుంచి చెప్పలేదు, ఊరి పేరు చెప్పలేదు. ఆమెతో మాట్లాడిండే సార్. ఆ తర్వాత కూడా మళ్ళీ మాట్లాడిచ్చారు. సో నెక్స్ట్ మన టీవీలోకి పోదాం. సోమవారం నుంచి గురువారం వరకు ఏం జరిగిందో చూశారు, శుక్రవారం ఏం జరిగిందో మీరు చూడండి అని చెప్పి మన టీవీకి పట్టుకొని పోయింది సారు. దానికంటే ముందు
ఆమె ఎవరు సహస్ర అంటే ఆమె చెప్తుంది ఏంది లైవ్లో చాలా బాగున్నారు సార్, లైవ్లో మస్తు ఉంటారు తెలుసా నాగార్జున సార్. నేను లైవ్లో చూసిన, నేను టీవీ నైన్లో రిపోర్టర్గా చేస్తున్నప్పుడు ఆయన ఒకసారి వచ్చినట్టు ఆఫీస్కి, అంటే ఇంటర్వ్యూ కోసం వచ్చినప్పుడు గగనం సినిమానా ఏదో గగనమేనా అప్పుడు అదే అనుకుంటా 2010లో నేను టీవీ నైన్లో వర్క్ చేస్తున్నప్పుడు ఆయన వచ్చారు అన్నట్టు. ఆయన వచ్చినప్పుడు నేను డైరెక్ట్గా లైవ్లో కలిసిన. ఆయన అప్పుడు ఎట్లున్నారు ఇప్పుడు అట్నే ఉన్నాడబ్బా, నేను పెద్దోడిని అయిపోతాను, నేను ముసలోడిని అయిపోతాను కానీ ఆయన అట్టే ఉంటాడు అయ్యా, నా చుట్టూ పోయింది అయ్యా. ఏం గ్లామర్ అయ్యా, ఏం మెయింటెనెన్స్ ఇది అయ్యా, ఎంత బాగుంటుంది తెలుసా లైవ్లో. నేను చూసి రియం గిట్టున్నాడు ఎందుకు ఇంత మంచిగా ఉన్నాడు ఎందుకు అనుకున్నా. నిజంగా నాకు హైట్ ఉంటారు. నువ్వు హైట్ ఉంటావా అని చేస్తాను, నేను హైట్ ఉంటావు. కొంతమంది నా హైట్ చూసిన వాళ్ళకి తెలుసు. నెక్స్ట్ సోమవారం నుంచి గురువారం వరకు అయిపోయింది, శుక్రవారం నాడు చూపిస్తారు. రాగానే పిట్టని చూపించారు. మొన్న పావురంతో మాట్లాడింది అబ్బా, పాయిరంతో. పావురమ్మా తిన్నవా, నేను నీకోసం తీసుకొస్తా. ఆ లోపల ఉన్న వాళ్ళకేం పెడతలేదు, లొల్లి పెడతాంది, ఇక్కడ పావురంకి పెడతా అని చెప్పి మొన్న ముచ్చట, పావురంతో ముచ్చట. లిటరల్లీ ముద్ద మందారం సినిమాలో సీరియల్లో ఆ మందార కూతురు మాట్లాడుతుంది, మందారం మనని ఇక్కడ ఉండద్దు అంటున్నారా, మనని పొమ్మంటున్నారా. సేమ్ టు సేమ్ యాక్టింగ్ అబ్బా, దిట్ట యాజ్ ఇట్ దిగిపోయింది. సరే మళ్ళీ పిట్టతోటి మాట్లాడుతుంది. ఏ పిట్ట నువ్వు ఒంటరిదానివి, నా అలాగే ఒంటరిదానివి నీకు తోడు లేదా, నీ వాళ్ళు ఎవరు లేరా అని మాట్లాడుతుంటే పక్క నుండి ఒక బండపిట్ట వస్తుంది కదా అని చెప్పి ఆమె అంటుంది. బండపిట్ట అంటే ఎవరు, ఆమెనే మాధురక్క. బండపిట్ట వస్తుంది, బండపక్షి వస్తుంది ఆగు అని చెప్పి అంటుంది. ఇమాన్యుల్ ఉండి పక్కనున్న పక్షి కూడా రావట్లేదంటే ఆ పక్షి కూడా ఎప్పుడో హ్యాండ్ ఇస్తుంది అన్నమాట అని చెప్పి ఇమాన్యుల్ అంటాడు. కౌంటర్ సెటర్. ఈ పిట్టలతోటి పావురాలతోటి మాట్లాడిందో ఇది క్యూట్గా అనిపిస్తుంది తెలుసా తనుజ ఫ్యాన్స్ అందరికీ. వా ఏమందం. నెక్స్ట్ మాధురి తనుజ వీళ్ళిద్దరు కలిసి లోపలికి పోతే లో బీపీ వస్తే తినాలి, నువ్వు గట్టిగా ఫుడ్ తినాలని డిస్కషన్ నడుస్తుంది. అక్కడ ఆమ్లెట్ వేయలేదంట. ఎందుకబ్బా ఫీల్ అవుతుంది నాకు అర్థం కాదు. ఎందుకబ్బా అరుగుతుంది, ఎందుకు ఎడుతుంది, అన్నిటికీ అలుగుతుంది. మళ్ళీ ఏమన్నా అంటే ఫీల్ అవుతారు మీరు. ఏడ మెచ్చుకుందాం, ఇక్కడ మెచ్చుకునే గ్యాప్ ఇవ్వాలి కదా, ఈ పాయింట్కి మెచ్చుకుందాం, సపోర్ట్లు కొడదాం అన్న గ్యాప్ ఇవ్వాలి కదా. ఏడ గ్యాప్ ఇస్తా అని చెప్పారు ఒక మాట. ఇప్పుడు తనుజ ఉంది, ఆమ్లెట్ అని చెప్పి పోయింది, కోడిగుడ్డు ఇచ్చింది. అక్కడ పక్కన వ్యక్తి మీ డాడీ పేషెంట్ కదా, డాడీ వచ్చి ప్లేట్ పడితే పాపం ఆయనకి ఆమ్లెట్ వేసి ఇచ్చాడు. ఇవ్వగానే అలిగే, ఫస్ట్ ఆమ్లెట్ నీకే ఎత్తా అంటే నువ్వేమో ఆమెకి వేయను మాదిరికి వేసిన నేనని చెప్పి డిమాండ్ పవన్ చెప్తాడు. ఆయన మంచోడు కదా, పిల్లగాడు మంచోడు. పిల్లని చూద్దామంటారా, ఆ పిల్లగాడు మంచోడు. అట్లాంటిది ఆయన ఫస్ట్ ఆమ్లెట్ భరణికి వేసిండు, మాధురి అక్కకి వేసిండు. సెకండ్ ఆమ్లెట్ భరణి అన్న ప్లేట్ పట్టుకొని వచ్చిండు. ఆయన వచ్చింది కదా అని చెప్పి అన్నం పెట్టుకొని వచ్చింది అని చెప్పి ఆయనకి వేసిండు. తప్పేముంది, ఆయన పేషెంట్ కదా, ఆయన నొప్పి ఉంది కదా, పక్క బొక్కలు నొప్పి ఉంది కదా, అవునా కాదా, అర్థం చేసుకోవాలి కదా. అలిగి వెళ్ళిపోవడం ఎందుకు, గైనకి ఎందుకు వేసిన నాకెందుకు వేయలేదంటే గంతగానే అలిగిన గంత పగేనా ఇక, అంటే అలిగితే పగేనా ఆమె మీద, అంటే భరణి అన్న మీద ఇప్పుడు నీకు పగుంది అంతేనా. ఆయన అటు లేదు నా ఇటు లేదు, నీకు సపోర్ట్ చేయాలి ఆమెకు సపోర్ట్ చేయాలి, నువ్వేమో అలిగి కూర్చున్నావు. ఇవన్నిటికి కలుగుతుంది. నిజం చెప్పాలంటే ఈమె కంటే ఆమె ఎక్కువ కేర్ తీసుకుంటుంది ఆయనకి, ప్రతి దగ్గర కేర్. ఆమె ఎగ్స్ తినదు కాబట్టి ఎగ్స్ ఈయనకి ఇస్తుంది. ఆమె తినే దాంట్లో ఒక చపాతి ఆమె తిని 2 చపాతీలు ఈయనకి ఇస్తుంది. మొత్తం ఇక సపర్యలు, నిజం చెప్పరాదయ్యా, ఒక రేంజ్లో సపర్యలు. పేర్లు పెట్టద్దని చెప్పలేకుంటాను అంతే. సరే అక్కడ ఫస్ట్ ఇచ్చినందుకు ఈ భరణి అన్నకి వేసినందుకు అలిగింది, పోయింది. నాకొద్దు అని మూతి ముడుచుకొని కూర్చున్నది. ఒక మాట, సరే వద్దులే, హెల్త్ బాగాలేదని చెప్పిండు, వచ్చి హెల్త్ బాగాలేదు ఆయన వచ్చాడు అందుకే నిలబెట్టాను కదా. అందరికంటే ముందు నిఖిల్ ఇచ్చిండు గుడ్డు, ఆయనకే వేయలేదు ఆమ్లెట్, ఆయనే సపడకున్నాడు. నువ్వేదో ఓవరాక్షన్ చేస్తాను. నెక్స్ట్ ఆ తర్వాత థమ్స్అప్ బిర్యానీ టాస్క్ జరిగింది. ఈ టాస్క్లో వచ్చేసి పంచాయతీ అబ్బా, బిర్యానీ వాళ్ళు ఏదో జరిగిందబ్బా, ఆయన పెడుతుండు, ఆయన ఎందుకో ఇక మళ్ళీ అక్కడ ఆపకుండా వీళ్ళు కూడా ఇంత పెట్టేస్తే అయిపోయేది. ఆయన ఒకటి ఆపి ముక్కలన్నీ చెడి అంటే బిర్యానీ రైస్ వేయచ్చు కదా, ముక్కలు నేను తర్వాత పెడితే ఆయన రైస్ వేయచ్చు కదా. ఆయన ఒక సేఫ్ గేమ్ ఏంటంటే ఇప్పుడు బిర్యానీలో కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నాను. ఇప్పుడు ఏంది ముక్కలు ఇప్పుడు అందరికి పంచాలి, ఇప్పుడు మనకి బదనాం వస్తుంది, బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి వీళ్ళకి ఇప్పుడు ఆపేసి మనం ముక్కలన్నీ సెట్ చేసిన తర్వాత ఇద్దాం. ఇవన్నీ ఆలోచిస్తాడు, ఏందో అక్కడ ఆగిపోతాడు, స్ట్రక్ అవుతాడు అన్న. దాని ఇంతంత రైస్ పెట్టి ఆగండి, ముక్కలు నేను వేస్తా, అందరికీ వేసుకుంటూ వస్తా, అందరికీ సమానంగా వేద్దామని చూస్తున్నా అని చెప్పొచ్చు. విన్నర్ టీము వాళ్ళు ఫస్ట్ తిన్నాగానే సెకండ్ వీళ్ళకి తింటారేమో అని చెప్పి కూడా పెట్టచ్చు. నేను సంచాలకుని విన్నర్ టీంకి ఫస్ట్ ఇచ్చేస్తున్నాం, వాళ్ళు తింటారు. లేదంటే 2 భగవనాలు వచ్చినాయి, ఒక భగవన వాళ్ళకి, ఒక భగవన వీళ్ళకి, 2 బాక్సులు వచ్చినాయి కదా, ఒకటి వాళ్ళకి ఒకటి వీళ్ళకి ఇచ్చుకొని తినచ్చు కదా. ఈ తలకాయ నొప్పి పెట్టుకోవడం తప్ప ఇంకేం లేదు. మళ్ళీ అలిగింది అక్క, అలుగుడు దువ్వడం మాదిరి కలిగి తను జాలిగి, ఇద్దరు కలిసి తినలేదు, సరిపోయారు ఇద్దరు.
యాక్చువల్లీ వీళ్ళిద్దరు కలిసి ఉంటే పెద్ద బాధ అవుతుందని బిగ్ బాస్ టీమ్ తెలివిగా పంపించేసారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తనుజాకి నెగిటివిటీ అవుతుందని చెప్పి తనుజాకి నెగిటివిటీ కావద్దు, దువ్వాడ మాదిరక్కుంటే నెగిటివిటీ అవుతుంది. ఇప్పుడు దువ్వాడ మాదిరక్క జరిగిపోతే ఇప్పుడు అంటే వెళ్ళిపోతే తీసి అంటే ఆమె ఎలిమినేట్ అయిపోతే అప్పుడు తనుజ ఒంటరిది అయిపోతుంది. ఒంటరిది అయిపోగానే సెంటిమెంటల్గా ఆమె ఏడుతుంది. ఏడవగానే అందరూ వచ్చి దగ్గర కూర్చుని మళ్ళీ సపోర్ట్ దొంగ సపోర్ట్. రైట్. తనుజ దువ్వాడ మాదిరి అరవద్దు, కూల్ అంటుంది. నేను అరవట్లేదు, చెప్తున్నా అంతే, నేను చెప్తున్నా ఎక్కడ అర్థనా లేదా అర్థనా అంటావు నువ్వు చెప్తుంటే. చాలా అసలు అరవై తెలుసా దువ్వాడ మాదిరక్క. మీరు కొంచెం నెమ్మదిగా మాట్లాడండి. నేను నెమ్మదిగా మాట్లాడుతున్నాను, నేను ఎక్కడ ముక్కలో కట్టి. ఓకే రైట్. నెక్స్ట్ తనుజ భరణి అన్న వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. చెప్తుందన్నమాట, ఇది మీరే ఆడండి, మీరే చెప్పండి, మీ గురించి మీరు మాట్లాడినప్పుడల్లా మీకోసం తను ఫైట్ చేయడానికి వస్తుంది. బాగుంది, వెరీ నైస్, గుడ్. కాకపోతే దట్ ఈస్ గుడ్, కానీ ఆల్ ద టైం అంటే మీరు బ్యాడ్ అయిపోతారు అని భయం అవుతుంది. మీరు వచ్చినప్పుడు ఏమన్నారు, బాండింగ్స్ అవి పెట్టుకోవద్దన్నారు, మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది అదే అవుతుంది అని చెప్పింది. ఆయన వచ్చిందే బాండింగ్స్ కోసం, ఈ బాండింగ్స్ కోసమే రప్పించారు. అందుకే బాండింగ్స్ కోసం ఏదో టాస్క్లో ఇటు దివ్య ఇటు తనుజ వచ్చేటట్టు చేసి తనుజ వచ్చేటట్టు చేసి ఆ తర్వాత మీదికి వెళ్ళి ఈయన మధ్యలో నిలబెట్టి ఇటు పోతారా అని చూసిండు బిగ్ బాస్. ఏమైంది ఆయన అటు పోలే గమ్మతి మనిషి ఆయన. నెక్స్ట్ నాగార్జున గారు వచ్చారు. సెట్ చేద్దాం ఇంకా అంతా సశ్రీకాల్. ఓకే రైట్, సెట్టింగ్. నెక్స్ట్ నాగార్జున గారు భరణి అని లేపి, భరణి హాయ్, భరణి గారు హాయ్ అంటాడు. భరణి గారు అంటుండ. ఓకే, భరణి గారు హాయ్, బ్యాక్ అగైన్, రీఎంట్రీ అని కామెడీ చేసిన అన్నారు. ఏది లేదు, హెచ్టీసీకి పెట్టేసిరావు అనుకున్నాం, మన డైలాగ్ పెట్టలేదు. నెక్స్ట్ క్యాప్టెన్ దివ్య, కంగ్రాచులేషన్స్, సెకండ్ లేడీ క్యాప్టెన్ ఆఫ్ ద హౌస్. ఓకే సూపర్ కూర్చో అన్నాడు. ఆ తర్వాత సుమన్ శెట్టి అన్న సుమన్ శెట్టి అన్నతో మాట్లాడదాం. భలే ఉన్నావు సుమన్ శెట్టి, నిజంగా భలే ఉన్నాడు అబ్బా. అంటే ఆ హెడ్ వరకే అది దువ్వడం కానీ అదంతా నీట్గా భలే కనిపించింది, మంచి కొత్తగా కనిపించింది. హైట్ చూస్తే మళ్ళీ మామూలుగానే ఉంటాడు కానీ ఆ కోటు గీట అంతా నైస్ లుక్. ఆ తర్వాత సుమన్ శెట్టి, సమర్థ క్యాప్టెన్. ఓకే, సమర్థకి ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు, ఆడియన్స్తో మాట్లాడదాం. 3 తరాలు వచ్చారు విజయవాడ నుంచి, వాళ్ళు మాట్లాడతారంటే ఇక చెప్పిండ్రు అన్నమాట. వాళ్ళు బాగా చేస్తున్నారు, సూపరు, నెక్స్ట్ లెవెల్లో చేస్తున్నారు, థ్యాంక్ యూ. ఈయన థ్యాంక్ యూ అంటాడు, క్యూట్గా ఉంటుంది. ఎవరి దగ్గర ఏం మోయకండి అని చెప్తాను. అంటే ఇక్కడ చెప్పండి అంటే మీరేం మోయట్లేదు కానీ చెప్తున్నా, చాలా బాగుంది, తడబాటు వద్దని చెప్పింది. చెప్తే బాగా స్టాండ్ తీసుకుంటున్నారు అని చెప్పి పక్కన ఇంకో అన్నది, వాళ్ళ నెక్స్ట్ తరం ఆమె మంచి స్టాండ్ తీసుకుంటున్నారు మీరు అని అన్నది. అనగా నాగార్జున గారు ఎక్కడ అన్నాడు. నిజంగా నాకు కూడా అదే డౌట్ వచ్చింది, ఎక్కడ స్టాండ్ తీసుకుంటాడు ఆయన ఊరికే ఉన్నాడు, అదొక ఫ్లేవర్ అంతే. రైట్. నాగార్జున గారు దేని విషయంలో స్టాండ్ తీసుకుంటున్నాడమ్మా అని అన్నది. అంటే నాకు నవ్వొచ్చింది. సరే అంటే ఆమె అంటది, అది సార్ అక్కడ సార్ అన్నిట్లలో సార్ అక్కడ సార్ అది సార్ ఇప్పుడు ఏమి లేదు అక్కడ. రైట్. ఆ తర్వాత క్యాప్టెన్సీ బాగా చేశారని చెప్పింది. క్యాప్టెన్సీ బాగా చేశారు, చాలా బాగా చేశారు. అసమర్థ క్యాప్టెన్ కదా అంటే, లేదు సార్ బాగుంది సార్, తలకి అంటే సరే ఇవన్నీ చెప్పారు కదా వీళ్ళు, అవన్నీ తలకెక్కించుకో, పొగరు పెంచుకో, ఓకేనా అంటే సార్ ఓకే సార్ అన్నాడు. ఏంటి పొగరు పెంచుకుంటా అంటే, సార్ లేదు సార్ పొగరు కాదు సార్, నేను క్యాప్టెన్సీ బాగా చేసిన అన్నారు కదా సార్, నేను ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తాను సార్, ఇదంతా కూడా జాగ్రత్తగా కూర్చోసుకొని మంచిగా తీసుకుంటానని చెప్పిండు. వెరీ నైస్. ఓకే, వీడియో చూపిస్తాను, ఇందులో తప్పెవరితో చూపించండి, తప్పెవరితో చెప్పన్నాడు. సంజన అండ్ దువ్వాడ మాదిరి అసమర్థ క్యాప్టెన్కి సంబంధించింది. వీళ్ళిద్దరి మధ్య షేటప్లు గీటప్లు అని జరిగినాయి కదా. సో ఇక్కడ సంజనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏమంటే ఈమె కొంచెం అబద్ధం చెప్పడానికి ట్రై చేసింది. ఏంటంటే అసమర్థ క్యాప్టెన్ అని నేను ఎందుకన్నా అంటే నిద్ర గురించి ఇన్క్యాపబుల్ అని అన్నాను అంతే. అంటే నీకు అది ఎట్లా తెలుసు, తెలుగు పదం గురించి కదా పంచాయతీ జరిగిందంటే హిందీలో కూడా ఉంటుంది కదా సార్ అసమర్థ అనేది అని అంటుంది. కవరింగ్ బాగా వస్తుంది. నాగార్జున సార్ ఒకటే చెప్పిండు, 10 సార్లు చెప్పిండు. ఏమన్నా తెలుసా, నువ్వు నామినేషన్లో ఉండేసరికి కొంచెం టెన్షన్ పడుతున్నా అంటే లాస్ట్కి అయితే ఒప్పుకుంది. నిజంగా సార్ నామినేషన్ టెన్షన్ అయితే ఉంది అని చెప్పి 1-2 సార్లు చెప్పింది. నామినేషన్ తీసుకోలేకపోతున్నాను సార్, నేను చాలా ఇబ్బంది. యాక్చువల్లీ ఏమైందంటే పోయిన వీక్ లాస్ట్లో పెట్టారు కదా, బాటమ్ 2లో పెట్టేసరికి ఆమెకు టెన్షన్ పట్టింది. ఓకే మన ఓటింగ్ తగ్గిపోయిందా, ఇప్పుడు భరణి తోపు దమ్ముంటే యాప్ అంటే భరణి ఎలిమినేట్ అయిపోయాడు. లైక్ దట్ మనకు కూడా ఓట్లు పడతలేవేమో, మనం తోపు అన్నారు కానీ మనకు పడతలేమో అని భయం వచ్చింది. ఆ భయం మనసులో వచ్చిన తర్వాత ఏంటంటే చలి జ్వరం వచ్చినప్పుడు చలి చూస్తే ఎట్లయితే కింద మీద అయినట్టు కింద మీద అవుతాను. రైట్. అక్కడ నువ్వు గిల్లావు అని చెప్పి ముచ్చట పెట్టిన. ఆ తర్వాత ఇక్కడ అందరికీ ఒక కన్క్లూజన్ ఇచ్చిండు. సంజన నువ్వు నామినేషన్ తీసుకోలేక ఆగమాగం చేస్తున్నావు, అట్లా చేయొద్దు. అండ్ నువ్వు అవతలని అసమర్థ అని చెప్పి ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. నువ్వేంటంటే మోర్ అన్రీజనబుల్గా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. గిల్లడం అనేది తప్పు. అంటే అనవసరంగా వాళ్ళని గెలికి ఫైన్ చేయొద్దని చెప్పిండు.
లేస్తే నేను అసమర్థాన్ని ఎందుకన్నా అంటే స్లీపింగ్ అంటే చెప్పకమ్మా, సోది చెప్పకమ్మా, అక్కడ స్టార్ట్ చేసినావు నువ్వు, తొక్కలో అన్నావు, నీ ఇంటెన్షన్ ఉంది లోపల అంటే, సార్ అది కాదు సార్, ఇది కాదు సార్ అన్నది నామినేషన్లో ఉన్నప్పుడు పిచ్చి పిచ్చి చేస్తున్నావు చేయకు. అట్నే నువ్వేంటమ్మా దువ్వడ మాదిరి, ఇది మీరు మంచి ఫ్రెండ్స్ కదా, నీకు హెయిర్ డే చేస్తా అన్నది అదన్నది ఇదన్నట్టు వీళ్ళు మంచి ఫ్రెండ్స్ అని నాగార్జున సార్ అనుకుంటున్నట్లు. మొత్తం ఎపిసోడ్లో చూస్తే లైవ్ చూస్తే అర్థమవుతుంది ఇవేం మంచి ఫ్రెండ్ ఏం కాదు, ఊరికనే మీద మాటలకే ఉంటుంది దువ్వడ మాదిరిక. సాటుకు పోయి ఆమె అంటే అసలు నాకు అవసరం అంటది. సరే ఆ తర్వాత నచ్చకపోతే నచ్చలేదని చెప్తాను సార్, ఫ్రెండ్ అయితే ఏంటి సార్ అన్నట్టుగా ఆమె అన్నది. అంటే నచ్చడం అనేది కాదు, ఇప్పుడు నచ్చకపోతే నచ్చలేదని చెప్పు, నాగార్జున సార్ చెప్తాను, నచ్చలేదని చెప్పమ్మా, కానీ బ్రెయిన్లెస్, సెన్స్లెస్, షెట్టప్ ఇలాంటివన్నీ అనకూడదు. అంటే సార్ ఆమె తొక్కలో అని తెలుగు రాదన్నది కదా సార్, మళ్ళీ ఆ తర్వాత అసమర్థ అని అన్నప్పుడు నాకు తొక్కలో అనేది తెలుగు రాదు అని అన్నప్పుడు అసమర్థ అనేది ఎట్లా వస్తుంది అని చెప్పి నేను అన్నాను సార్. అన్నందుకు ఆమె దండం పెట్టింది సార్, దండం పెట్టినందుకు నేను ఎట్లా చెప్పింది సార్ అని చెప్పి ఈమె వర్షం చెప్పింది. అవతలి వాళ్ళు ఆపకనప్పుడు మనమే ఆపాలి, ఆపకపోతే గొడవలు పెద్దగా అవుతాయి. ఇమ్ము మీ మధ్యలో నలిగిపోయాడు, అర్థమైందా, ఈ మధ్యలో నలిగిపోయాడు కెప్టెన్గా అని చెప్పి అన్నాడు. అవతలి వాళ్ళ కోసం మనం సంయమనం పాటించితే గొడవ పెరగదు, పాటించకపోతే పెరుగుతుంది అని చెప్పి చెప్పిండు. మనుషులు దూరం అవుతారు దీనివల్ల అని చెప్పిండు. చెప్తే సార్ కొత్త కదా సార్, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఏంటి ఇవన్నీ మీకు కొత్త అంటాడు. అంటే ఇవన్నీ లైఫ్లో ఉంటాయి కదా, ఇదేమో కొత్త ఏం కాదు కదా, ఏదైనా గొడవ జరుగుతా అంటే కాంప్రమైజింగ్ కావా. నాకు ఇక్కడ ఇంకోటి వెలిగింది, కాంప్రమైజింగ్ అన్నది వస్తే అన్నీ కూడా చక్కగా ఉంటాయి. కాంప్రమైజ్ ఈజ్ ద మెయిన్ కీ ఫర్ ద హ్యాపీ లైఫ్, ఎస్పెషల్లీ ఫ్యామిలీ హ్యాపీ లైఫ్. సరే నెక్స్ట్, ఇదంతా కొత్తగా సార్ నాకు అర్థం నేర్చుకుంటున్నాను అంటది. నేర్చుకున్నా ఇదంతా కొత్త నీకు, ఓకే ఓకే అన్నాడు. ఆ తర్వాత సంజన ఉండే అయితే సార్ నేను లేదంటే నువ్వు వెళ్ళి ఇక్కడే సంజనకి ఏమంటుంది తెలుసా, సార్ నేను ఈ వారము మాధురికి ఏం చెప్పినంటే, అయితే నేను వెళ్ళిపోవాలి అంటే నువ్వు వెళ్ళిపోవాలి, ఇద్దరం ఇక్కడనే ఉంటే ఇట్లానే గిల్లుకుంటూ ఉంటాం సార్, గిల్లుతూనే ఉంది సార్, ఊకే రోజు గిల్లుతూనే ఉంది సార్, రోజుకు 2 సార్లు గిల్లి లొల్లిపెట్టి ఇస్తుంది సార్ అని చెప్పి సంజనకి చెప్పింది. సరే సంజనక మాట ప్రకారంగానే దువ్వాడ మాదిరికి వెళ్ళిపోయిందిలే. నాగార్జున సార్ నువ్వేమన్నా తక్కువ, నువ్వు కూడా గెలుతావు అంటే, సార్ లేదు సార్, అయ్యో సార్ అలా కాదు సార్ అని, నాకు తెలుసమ్మా, నాకు తెలుసు సార్, నామినేషన్ తీసుకోలేకపోతున్నా ఒక్కోసారి అయిపోయింది. అయినా దొంగతనం టాపిక్లో ఎందుకమ్మా ఏంటి క్యాష్ దొంగతనం చేసింది సార్, దానివల్ల ఇబ్బంది ఏంటంటే దొంగతనం గురించి నువ్వు మాట్లాడుతున్నావు అని అంటే, సార్ అది టాస్క్ కదా సార్ అంటే, వీ ఎంజాయ్డ్ ఎ లాట్. ఇక్కడ సార్ ఒక మాట అన్నాడు, ఆ దొంగల టాస్క్ చాలా బాగా జరిగింది, వీ ఎంజాయ్డ్ ఎ లాట్ అన్నాడు. అనగానే నేను అనుకున్నా, దొంగల టాస్క్ బాగా జరిగిందా, ఆ వారం అంతా నరకంగా అనిపించింది, పిచ్చి లేచింది, అబ్బా టార్చర్ పెట్టిరు అనిపించింది, వీళ్ళకి టీఆర్పీ కూడా పెద్దగా ఏం రాలేదనుకుంటా ఆ వారం, దాన్ని పట్టుకొని దొంగల టాస్క్ బాగా జరిగింది, ఎంజాయ్డ్ ఎలాట్ అంటాడు. మీరు ఎంజాయ్ చేశారే, మేం చేయలేదు సార్. అయినా ఒక మాట చెప్తాను, కామన్ ఆడియన్స్ అంటే రెగ్యులర్గా టీవీలలో చూసేవాళ్ళు అంటే బిగ్ బాస్ లవర్స్ కాదు, నార్మల్ పీపుల్ ఉంటారు కదా, ఇప్పుడు నా లెక్క నార్మల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా కూడా షోని ఎంజాయ్ చేస్తారు తెలుసా. నాకు నిన్న ఈరోజు కూడా తెలిసింది కొన్ని విషయాలు. నేను మార్కెట్కి అడిగి పోయినప్పుడు, ఫిష్ మార్కెట్కి అడిగి పోయినప్పుడు అక్కడ కొంతమంది మాట్లాడిన మాటలు కానీ, అట్లనే ఇక్కడ కింద ఆంటీ వాళ్ళు కానీ, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కానీ చాలామంది బాగుంది ఈసారి బిగ్ బాస్ అంటున్నారు. దేనికో తెలుసా, ఆటలు కొత్తగా ఉంటున్నాయి, డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా డిఫరెంట్, అంటే అందులో సుమన్ శెట్టి అన్న లాంటి వాళ్ళు కొంచెం తెలిసిన వాళ్ళు వాళ్ళకి, సో ఇవన్నీ కొంచెం కనెక్ట్ అవుతున్నారు. తనుజ వాళ్ళకి బాగా తెలుసు, సుమన్ శెట్టి అన్న బాగా తెలుసు, ఈ ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా తెలిసిన ఫేస్లు, ఇమాన్యుల్ బాగా తెలుసు, ఇట్లా తెలిసిన ఫేస్లు ఉండడం వల్ల కొంచెం వాళ్ళు కనెక్ట్ అవుతారు. తనుజ కోట ఎట్లా పడుతున్నాయి అనుకుంటారు, గిట్నే ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ తనుజ తెలుసు. తనుజాని గోస పెడుతుర్రా, సీరియల్ లెక్కనే గోస పెడుతుర్రా పాపం తనుజాని. ఒక ఆంటీ అంటే నేను తనుజాని అంట గోస పెడుతురట, హౌస్ వాళ్ళంతా కలిసి చాలా ఇబ్బంది పెడుతురట, పాపం తనలో ఆడుతుందంట. ఇన్నా ఇవన్నీ, ఓ అయ్యా దీన్ని సీరియల్ చేసారు కదా, అయ్యో రైట్. సంజనకి చెప్తాను అనమాట, ఆమె గెలుతుంది అంటున్నావు కదా, గురువింద గింజకి నువ్వు గురువింద గింజలాగా బిహేవ్ చేస్తున్నావు అన్నాడు. ఏందో ఈ మధ్య ఊకి ఈ మాట మాట్లాడతారు, గురువింద గింజ. మొన్న మాదిరి అక్కకి కూడా అన్నట్టున్నాడు కదా, పోయిన వీకో అన్నాడు. గురువింద గింజకి దాని కింద నలుపు తెలియదంట, పైన ఎరిపే చూసుకుంటుంది కానీ కింద ఉన్న నలుపు చూసుకోదంటే, దానివల్ల ఏంటంటే దానికి ఉన్న నెగిటివ్స్ అనేది దానికి తెలియదు అన్నట్టు. పైన ఉన్న రెడ్డే చూసి మనం అంతా రెడ్గా ఉన్నాం, చాలా అందంగా ఉన్నాం అనుకుంటారు కానీ దాని కింద అంతా నలుపు ఉంటుంది, ఒక సైడ్ రెడ్ ఒక సైడ్ బ్లాక్ ఉంటుంది కదా, అందుకని చెప్పి గురువింద గింజతో పోలుస్తారు అన్నట్టు. రైట్. నెక్స్ట్ కళ్యాణ్ లేవయ్యా, రేషన్ మేనేజర్తో నీకు ఏమైనా ఇబ్బంది ఉందా అంటే, సార్ అది అభిప్రాయం ఏందని అడిగింది. సార్ ఓకే సార్, నాట్ బ్యాడ్ అంటే, నాట్ బ్యాడ్ కదా చక్కగా చెప్పమని అంటే, కొంచెం గుడ్డు కొంచెం బ్యాడ్ అన్నాడు. ఓకే అవును అట్లా కాదు, ఏం గుడ్డు ఏం బ్యాడ్ చెప్పమంటే,
సార్ ఇట్లా రేషన్ మెయింటైన్ చేయడంలో గుడ్ సార్. కాకపోతే ఏంటంటే ఆమె ఉండదు సార్ అక్కడ, వడ్డించి ఇక్కడ అట్లాంటి వాటి కూడా ఉండకపోవడం వల్ల పంచాయతీలు అయితే ఉంటాయి. అండ్ ఫ్రిడ్జ్లో ఏమున్నాయి ఏమో కూడా చూసుకోదు. ఫ్రూట్స్ ఖరాబ్ అయినాయి, పప్పు ఖరాబ్ అయింది, అన్ని ఖరాబ్ అయినాయి సార్ అన్నట్టు చెప్పాడు. మరి ఇన్ని ఖరాబ్ అవుతున్నాయి కదమ్మా చూసుకోవద్దా? నువ్వు రేషన్ మేనేజర్, ఇర్రేషనల్ మేనేజర్, చూసుకోవద్దని అడగాలనా? అక్కడ టైం లేదు, సరిపోదు కదా శనివారం, అందుకే ఆదివారానికి పోస్ట్ పోన్ చేసిండు. అక్కడ కళ్యాణ్ వేసుకున్నాడు. ఆ తర్వాత ఆర్డర్ చేసినావు అని చెప్పి వీడియోలు చూపించి అక్కడ తప్పని చెప్పిండు, ఆడియన్స్ తోటి తప్పని చెప్పించిండు, కళ్యాణ్దే తప్పని చెప్పించిండు. దివ్యనికిత అక్కడ పక్క నుంచి ఆ వీడియోలో కనిపిస్తాను, దివ్యనికిత పక్క నుంచి చపాతీకి ఆలు కర్రీ బాగుంటుంది, ఆలు కర్రీ బాగుంటుంది అని చెప్తాను. అయినా కానీ అవన్నీ పట్టించుకోలే. ఇమాన్యుల్ యాక్సెప్ట్ చేసిండు, అది కూడా పట్టించుకోలే. ఆయన అరిచిండు, ఆయన ఆర్గ్యూ చేసిండు, ఆయన ఆర్డర్ చేసిండు, కాబట్టి తప్పు. ఇక్కడ తనుజ ఏమైనా తప్పు ఉందంటే మాట చెప్పిన విధానం తప్పు, కానీ ఆమె చెప్పిందే కరెక్ట్ అని చెప్పించారు. సూపర్, కంగ్రాచులేషన్ సార్, మీరు అనుకున్న మోటో ఎక్కించారు. చపాతీలకు బెండకాయ కర్రీ బాగుంటుందట. నేను పోలు పెట్టినయ్యా చపాతీలకు ఏం కర్రీ బాగుంటుందని. మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో చూడురి, మన ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో మన పోల్ ఉంది. యునానిమస్గా చపాతీలకు బెండకాయ కర్రీ కాదు ఆలుగడ్డ కర్రీ మంచిగా ఉంటుందని చెప్పారు. చెప్తా మీకు పోల్ చూపిస్తాగురు ఒక నిమిషం. జోక్గా సీరియస్, నేను చాలా సీరియస్ ఉంటే ఇట్లాంటి విషయాలలో. చపాతీలకు ఆలుగడ్డ కర్రీ బాగుంటుంది. అయ్యో పోలిటే బాయే, చపాతీలకు ఆలుగడ్డ కర్రీ బాగుంటుంది. మొత్తం అప్డేట్ అయింది కదా, రైట్. 95% పైన చపాతీకి ఆలుగడ్డ కర్రీ బాగుంటుందని వచ్చింది రిపోర్టు. కానీ అది ఆ పోల్ పోయింది, ఇప్పుడు ఆ పోల్ కనిపిస్తలేదు. అది ఇన్స్టాగ్రామ్ అప్డేట్ అయినట్టుంది, అందరికీ పీకినాయి మెసేజ్లన్నీ. సో లైక్ దట్ మంచి మంచి పోల్స్ ఉంటాయి మన దాంట్లో, చూడండి. ఇలా క్రేజీగా ఉంటుంది మనదంతా ఇన్స్టాగ్రామ్, ఇట్లా నార్మల్గా ఉండదు. ఆగమైపోతుంది అన్నట్టు ఉండదు. మనంతా చాలా బాగుంటుంది, చక్కగా ఉంటుంది, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. Srinu65_ అఫీషియల్ అని ఉంటుంది. సో అందులోకి పోయి బ్రాడ్కాస్ట్ ఛానల్లో జాయిన్ కావచ్చు, లేదంటే ఆ పేజ్ పాల్గొట్టినా కానీ మీకు స్టోరీలలో కూడా కనబడుతూ ఉంటాయి ఇటువంటి ముచ్చట్లన్నీ. దాంతోపాటు మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోరు, గంట కొట్టు ఆన్లైన్ సింబల్ ప్రెస్ చేసుకోండి. 2 లక్షల మంది సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్ కావాలన్న ఖచ్చితంగా చేస్తాను. కనీసం 1,20,000 చేయరయ్యా ఫస్ట్. కొట్టురు. సరే నెక్స్ట్ ఎవరైంది? కళ్యాణ్ ఎందుకు నవ్వుతా ఉన్నాడు? ఆయన ఏమో సీరియస్గా చెప్తా ఉంటే ఈయనేమో నవ్వుతా ఉన్నాడు. ఏందో నవ్వుతూనే ఉన్నాడు. ఫీడ్బ్యాక్ ఆట ఇక్కడ ఇంకా ఏం చెప్తాడు? శ్రీజ వచ్చింది, ఫీడ్బ్యాక్ ఇచ్చింది, అందుకే ఆట మార్చాడు, అందుకే తనుజతో గొడవలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు అని చెప్తాడు అన్నాడు. అంటే శ్రీజ వచ్చిన తర్వాత ఈయనకి ఎక్కించింది కాబట్టి రివర్స్ అవుతాడని. ఓ మంచిగా చెప్పుర్రి సార్, మంచిగా ఇన్పుట్ చేయండి సార్ తనుజకి. ఇంకా అయ్యో ఈ మాత్రం ఇచ్చారు. శ్రీజ ఏం చెప్పిందో వీడియోలు కూడా ఉన్నాయన్నట్టు ఇండైరెక్ట్గా బెదిరిస్తారు. సరిగ్గా చెప్పకపోతే వీడియోలు ఉన్నాయి, ఓకేనా, ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి, ప్లే చేయాల్సి వస్తుంది అంటాడు. బెదిరిస్తున్నారా? భయపడుతున్నారా? వేసేయండి సార్. ఎప్పుడు కళ్యాణ్ గురించి తనుజకు ఒక స్పెషల్ వీడియో వేస్తారు కదా, లోపల తీసుకుపోయి వేసుకోపోర్రి. నెక్స్ట్ నిఖిల్ అండి, నాగార్జున గారు, దివ్య ఆ థమ్స్అప్ దాంట్లో గొడవ ఏంటి సార్? థమ్స్అప్ దాంట్లో గొడవ ఏంటంటే సార్ బిర్యానీ సార్, ఇక అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మళ్ళీ మొదటి కాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఏం లేదబ్బా పంచాయతీ ఎట్లా తెలిసిందంటే నాగార్జున సార్ తేల్చిన విధానం చెప్తా, అక్కడ జరిగిన పంచాయతీ చెప్తా. అనవసరంగా అలిగిరు వాళ్ళిద్దరు. ఆ ఇద్దరు అలిగిన దాంట్లో తప్పు వాళ్ళది కాదు. అయ్యో భరణి అన్న విషయంలో కూడా తనుజానే కరెక్ట్. ఆ ఇద్దరు అలిగిన దాంట్లో తప్పు వాళ్ళది కాదు. సరిగ్గా చూసుకొని పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ వీళ్ళ టీంలో కూడా కొంతమంది కేసీరు కాబట్టి, ఏది దువ్వాడ మాదిరి అండ్ తనుజ వాళ్ళ టీంలో కూడా వేరే వాళ్ళకి ఇమాన్యుల్ లాంటి వాళ్ళకి ఫుడ్ వేసిరు, కానీ వీళ్ళకి మాత్రం వేయలేదు కాబట్టి కావాలని పగబట్టి వేయనట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యారు అని చెప్పి, నీది తప్పు, నువ్వు సరిగ్గా వేయాలి, వేసి అందరికీ వేసిన తర్వాత నువ్వు ఏదైనా చేయాలి, నువ్వు ఫోర్స్ పెట్టడానికి పోవడం ఏంది, ఇదేంది అదేంది అని నాగార్జున గారు భరణి అన్నది తిట్టిండు, దివ్యనికితని తిట్టిండు. దివ్యనికిత నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు ప్రచారం అని చెప్పి, నిజంగా దివ్యనికితని గట్టిగా అనొచ్చు. ప్రతి దానిలో పుల్ల పెడుతుంది, ప్రతి దానిలో ఎంట్రీ అయిపోతుంది. భరణి గారిని ఏమన్నా అంటే ఆయన మీద చేయబడాలంటే ముందు నన్ను దాటుకొని పోవాలంటది. భరణి ఆల్రెడీ సేఫ్ ఆడి వెళ్ళిపోయావు. ఆడియన్స్ బిగ్ బాస్ అవకాశం ఇస్తే ఆడియన్స్ అభిమానంతో మళ్ళీ వచ్చావు. ఆడియన్స్ అభిమానంతో వచ్చిందా తనజ ఒకటితో వచ్చిందా? మళ్ళీ సేఫ్ ఆడతావు అంటే, సార్ ఈ వీక్ నేను సేఫ్ ఆడలేదు కదా సార్ అంటే, అవునా 200% సేఫ్ ఆడినావు. ఆడియన్స్ క్లాప్స్ కొడతారు, ఆ క్లాప్సే చెప్తున్నాను నువ్వు సేఫ్ ఆడినా అంటే, నేను ఎక్కడ ఆడినా సార్, నేను ఎక్కడ ఆడలేదు అంటాడు. చాలా స్ట్రాంగ్గా చెప్తాడు అబ్బా, కాన్ఫిడెంట్గా, నేను ఆడలేదు అంటాడు. అవునా సుమన్ శెట్టి అంటే క్యాప్టెన్సీ టాస్క్లో సేఫ్ ఆడిందంటే సేఫ్ ఆడినాడు. ఇమాన్యుల్ సేఫ్ ఆడిందంటే అవును సేఫే సార్. సంజన సేఫ్ ఆడిందంటే నేను చెప్పాను సార్, నువ్వు బయటకు పోయినా కానీ మారలేదు నువ్వు, ఇంకా ఇలా అయితే ఇది వీకెండ్ టాపిక్ అవుతుందని కూడా చెప్పాను సార్ అంటే, సేఫ్ ఆడిందా లేదా? సేఫ్ ఆడిండు. రాము సేఫ్ ఆడిందంటే, సార్ అంటే అటెల్లాలో ఇటెల్లాలో తెలియక ఇద్దరు కావాల్సిన వాళ్ళు అని చెప్పి మధ్యలో ఆడిందంటే దాన్ని ఏమంటారు? సేఫ్ ఆడింది సార్. సేఫ్ అని ఇంతమంది సేఫ్ అని సేఫ్లు అమ్ముకునే వాళ్ళు కూడా ఇంతసేపు సేఫ్ అన్నారు.
ఇంతసేపు అంటున్నా కానీ నువ్వు కాదంటే నేను కాదు సార్, నేను స్టాండ్ తీసుకున్నట్లు. ఏం స్టాండ్ తీసుకున్నావు అంటే బస్ స్టాండ్కి పోయినా సార్, అక్కడ పోయి సైకిల్ స్టాండ్ తీసుకున్నాను సార్. నువ్వు ఆవేశపడకు, స్టాండ్ తీసుకున్నావు అంటాను. ఏం స్టాండ్ తీసుకున్నావు? స్టాండా సార్ నేను తీసుకుంది ఏంటంటే సార్, నేను దివ్యనికిత కోసం నిలబడతాను, తనుజ దగ్గర నిలబడి చెప్పాను సార్. ఆ గ్యాప్లో ఏమైంది, పుణ్యకాలం గడిచింది, పాట ఆగిపోయింది. 2:30 నిమిషాలు పాట ప్లే అయితే నువ్వు అక్కడ పోయి నిల్చోడానికి ఏమైంది సార్? అదే సార్, ఆ 2:30 నిమిషాలు నేను అక్కడ కన్విన్స్ చేస్తున్నా, తనుజోడు చెప్తున్నాడు, తనుజ డ్యాన్స్ చేస్తూనే చెప్పిందా? అవును సార్. మరి నువ్వు కూడా పోయి డ్యాన్స్ చేసుకుంటే చెప్పొచ్చు కానీ సార్. అది ఏంటంటే సార్, నేను చెప్దాం అనుకునే పాట అయిపోయింది సార్. పాట అయిపోయింది కరెక్టేనయ్యా, పాట అయిపోయే కంటే ముందు ఏం చేసినావు? అసలు ఆ పాట స్టార్ట్ కాకంటే ముందు కూడా టైం ఉంది కదా అంటే ఎంత ఉంది? ఇమాజిల్ అంటారు సార్ 15 నిమిషాల దాకా ఉండొచ్చు సార్. 15 నిమిషాలు ఉంది కదా, ఆ 15 నిమిషాలలో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా సార్. అప్పుడు ముగ్గురు ఉంటారు అనుకుంటే ఫస్ట్ నేను, సెకండ్ దివ్య అని చెప్పొచ్చు కదా సార్. అదే సార్, నేను స్టాండ్ తీసుకున్నాను సార్. నువ్వేం స్టాండ్ తీసుకున్నావు అయ్యా? నువ్వు స్టాండ్ తీసుకోలేదు, నేను స్టాండ్ తీసుకున్నాను సార్. ఈ స్టాండ్ తీసి అమ్మేసుకో ఇనుప సామాన్యులకి అని చెప్పిండు అన్నట్టు నాగార్జున సార్. నువ్వు తీసుకోలేదయ్యా స్టాండు. ఇక్కడ తీసుకోవచ్చు కదా దివ్యానికి స్టాండ్, లేచి నిలబడి నిజంగా స్టాండ్ తీసుకోలేదు సార్. తీసుకునేది ఉంటే నా దగ్గరకు వచ్చి నిలబడాలి కదా సార్ అనాలి కదా. అక్కడ ఆయన స్టాండ్ తీసుకోదు. ఆయనని ఎవరన్నా నాగార్జున సార్తో కొట్లాడలేదు ఇంకా నయ్యం. కానీ రీతు అబ్బా డిమాండ్ పవన్ విషయంలో నాగార్జున సార్తో కూడా కొట్లాడుతుందేమో అనిపించింది ఒకనొక మూమెంట్కి. ఫస్ట్ మస్తు బతిలాడింది అబ్బా అమాయకంగా. సార్ ప్లీజ్ సార్ అన్నది. డోర్లు ఓపెన్ చేశారు కదా, నిజంగా డిమాండ్ని డోర్ల కాడికి పంపించేస్తే నేను కూడా పోతాను సార్, టాటా బై అని చెప్పి పోయేదేమో అనిపించింది. లిటరలీ తను చాలా అదనిపించింది. సరే, ఆడియన్స్ చెప్పినా ఇంటలేడు, బరి నేను ఎవరు చెప్పినా ఇంటలేడు. ఆయన బయటనే కుందేలుకి కాళ్ళు లేవు అంటాడు. ఇప్పుడు అంతే ఏం లేదు, కాళ్ళు లేవు బయ్యి, అది పాము లెక్కనే పోతుంది పాకుంటా అని చెప్తాడు. అది ఇది ఆ బిర్యానీ విషయంలో బరినైనా తప్పు అని చెప్పారు. తన జాతి దువ్వాడ మాదిరి దాకా తప్పు కాదు. అండ్ సేఫ్ గేమ్ విషయంలో బరినైనా తప్పు, రైట్. నెక్స్ట్ నాగార్జున గారు, ఇటు రాను అటు రాను అంటే సేఫే కదా. స్టాండ్ తీసుకున్నా సార్, స్టాండ్ తీసుకున్నా అయ్యా, అయిపోయింది, ఇదంతా అయిపోయిందిలే. ఇక్కడ అయ్యో బరినాన్ని ఏం ఎక్స్ప్లెనేషన్ అయ్యా, ఎంత ఎక్స్ప్లెయిన్ చేసింది తెలుసా. ఈ ఎక్స్ప్లెనేషన్లు చెప్పాలంటే వశం కాదు. మళ్ళీ నా ఫస్ట్ ప్రియారిటీ ఇమాన్యుల్ సార్, సెకండ్ ప్రియారిటీ దివ్యనికిత సార్, థర్డ్ ప్రియారిటీ నిఖిల్ సార్, ఫోర్త్ ప్రియారిటీ రామ్ సార్. మళ్ళీ వాళ్ళు ఎందుకు ప్రియారిటీ అనేది కూడా చెప్పిండు. ఫస్ట్ టాస్క్ ఆడి నన్ను గెలిపించి, అది పీక్స్ టాస్క్, అదే మెయిన్ టాస్క్లో గెలిపించినందుకు ఇమాన్యుల్. అదేవిధంగా దివ్యనికిత నన్ను ఫస్ట్ టాస్క్ ఆడి గెలిపించినందుకు తన సెకండ్ ప్రిఫరెన్స్. ఆ తర్వాత నిఖిల్ ఉన్నాడు, ఆటలో ఆడాడు కాబట్టి థర్డ్ ప్రిఫరెన్స్. ఆ తర్వాత రాము ఉన్నాడు, అందుకే ఆడాడు కాబట్టి ఫోర్త్ ప్రిఫరెన్స్. ఆ తర్వాత ఫిఫ్త్ ప్రిఫరెన్స్ తనుజ, ఆ తర్వాత సిక్స్త్ ప్రిఫరెన్స్. చెప్పు, నాగార్జున సార్ ఆపచ్చుగా ఆపుతలేడు. ఆయన కూడా ఎపిసోడ్లో నింపడానికి గ్యాప్ లేదు. సరిపోదా శనివారం? ఏందో మరి. నేను దివ్య కోసం నేను స్టాండ్ తీసుకున్నాను సార్. చెప్పు. టైం అయిపోతుంది అంటే నీ టైం అయిపోద్ది, నీ ఇష్టం ఇంకా అని చెప్పాడు. ఆయన ఏం మారాడు. అనవసరంగా మీరు మళ్ళీ ఏదో రప్పించుకుంటారు. మీకేమో ఆయన మారేడు, మాకేమో ఆయన జిల్లేడు. ఎందుకు జల్లేడు? జల్లుతున్నారు మా మీద ఇట్లా. సరే, నాగార్జున సార్, ఇమాన్యుల్ టాస్క్ బాగా ఆడతావా? థ్యాంక్ యూ సార్. క్యాప్టెన్సీ కూడా చాలా బాగా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఆయన క్యాప్టెన్సీ కోసం ఇప్పుడు భరణి అని అడిగితే, అంటే నీకు అవకాశం ఇవ్వలేదు కదా, ఫీల్ అయ్యావు సార్? నేనేం ఫీల్ కాలేదు సార్. కొత్తలకు అవకాశం ఇస్తా అన్నారు కదా సార్, ఫీల్ కాలేదు సార్. ఇదే వేరే సీజన్లో కొత్తలకు అవకాశం ఇస్తా అన్నారంటే మీరు అడగకుండా ఉంటారా? అంటే మీ ఆట మీకు కాదా, వేరే వాళ్ళకి ఏం పాడేంటా, ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఓకే అవునా, ఓకే. నీకేమైనా మతిమార్పు ఉందా సార్? అది లేదు సార్, అదేం లేదు సార్. అవునా? టాస్క్లో రాము నువ్వు ఉన్నావు, బొమ్మల టాస్క్లో తనుజ తీసుకున్న డెసిషన్ రైటా రాంగా? సరే సార్, నేను అక్కడ చెప్పాను సార్ ఆమెకి, సార్ లాస్ట్ దాకా నా కోసం స్టాండ్ తీసుకుని సడన్గా ఫ్లిప్ అయింది సార్ అన్నట్టు చెప్తాడు. ఆగాగా నీకు చూపిస్తా అని చెప్పి వీడియో చేసి చూపించి బట్ట బయలు చేసి చూపించిండు సార్. అక్కడ దివ్యనికితం లేపడిగితే ఆయన కొంచెం రాంగ్గానే అయింది సార్. ఏది రాంగ్ అయితే ఏమైందంటే మిస్ఇంటర్ప్రిటేషన్ లీడ్స్ టు, అంటే అది సార్ ఆన్ పర్పస్ చేసినా లేదంటే చేస్తారు ఆన్ పర్పస్ చేసినట్టు అనిపించింది. ఆ తర్వాత దివ్యనికిత చెప్తుంది ఇమాన్యుల్కి, గుర్తులేని పాయింట్లు పెట్టి ఆగం చేసుకోకు, కరెక్ట్ గుర్తుంటేనే పెట్టు అంటే బన్నీ నుండి అట్లా కాదని ఎట్లా అంటారండి, నా మాటకి మీరు ఎందుకు కాంట్రడిక్ట్ చేస్తున్నారు అంటుంది. ఆయన మాట్లాడద్దు ఈమె ముంగట, టార్చర్ అయ్యా. సరే తనుజ అంటుంది, సార్ నేను చెప్పాను సార్ ఫస్టే, వాడు నాకు చెప్పిన మాట ఏందో చేసిన సైగ కూడా అదే సార్, సాక్రిఫైస్ చేస్తా అన్నట్టుగానే చెప్పాడు, అదే విధంగా సైగ చేసిండు, ఇటు సైడ్ ఉండి ఆడతా కష్టపడతా అని చెప్పిండు సార్, రాముకి ఇద్దామని అన్నాడు సార్, అదే విధంగా సైగ కూడా చేసిండు, అదే విధంగా నేను నిర్ణయం తీసుకున్నట్టే, నేను అస్సలు చెప్పలేదు అంటాడు. ఇంకేడా
ఇంకా వీడియోలో వేసి చూపించాల్సి వస్తుంది. నాగార్జున సార్ లాస్ట్కి ఒకటి అన్నాడబ్బా, నువ్వేమైనా చేసుకో అబ్బా, ఒకటి చెప్తానా, నామినేషన్లో పాయింట్ పెడితే వంక పెట్టే పరిస్థితి రాకూడదు అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు తెలుసా? ఇమాంజిల్ నువ్వు తనుజకు ఆపోజిట్గా పోతే మంచి పాయింట్ పెట్టిపో అని ఇండైరెక్ట్గా చెప్పిండు. లేదంటే మేము మసిమసి మారడే చేస్తాం, ఇక్కడ వీడియోలు ఉన్నాయి బొచ్చిననే చేస్తాం. అఫ్కోర్స్ అదంతా కరెక్టే లే, ఇమాంజిల్ తప్పుదే అక్కడ. ఇమాంజిల్ ఆ వారం అంతా కూడా నేను మీకోసం ఉండాలి అంటే పోరాడాలి, ఓనర్ అవ్వకూడదు, ఓనర్ వేరేటోళ్ళను అమ్మాయిల్ని చేయాలి అనే పాయింట్ మీద ఉండే. ఆ తర్వాత నాగార్జున సార్ బర్నీ తెలివి ఎక్కడో తెలిసింది తెలుసా? ఇక్కడ నాగార్జున సార్ ఇమాన్యుల్కి ఏం చెప్తాడు తెలుసా? ఇమాన్యుల్ ఇక్కడ కదా హౌస్ అంతా చెప్పినట్టు, భరణి తెలివి ఎక్కడ తెలిసిందో తెలుసా? ఇమాన్యుల్ని టాస్క్ కోసం సెలెక్ట్ చేసుకోవడం. శ్రీజ తెలివి ఎక్కడ తెలిసిందో తెలుసా? తెలివితేటలు ఎక్కడ తెలిసే తెలుసా? ఇంత గుర్తుంచుకోవాల్సిన టాస్క్లో కళ్యాణ్ని సెలెక్ట్ చేసుకోవడం. అదే డేమాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా టాస్క్ గెలిచేవాడు. చూసారా, నేను చెప్పినా డిమాండ్ని తీసుకుంటే శ్రీజ గెలిచేదని, శ్రీజ అనవసరంగా పప్పులో కాలేసిందని. కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ అండ్ ఫ్రెండ్. టాస్క్లు బాగా ఆడుతున్నావు ఏమో, గుడ్. క్యాప్టెన్సీ కూడా చాలా బాగా చేసావు. సరే సూపర్. సంజన ఫుడ్ విషయంలో మరి నీ నిర్ణయం ఏంటి క్యాప్టెన్గా అని చెప్పి అంటే, సంజనక్క తప్పు, తన చేతి రైట్ అని చెప్పి కొట్టేసింది కదా, అయిపోయింది. అక్కడ గరిటే పప్పు వేసింది సార్, ఇంకో గరిటే ఆమెనే వేసింది సార్, పిలిచి వేసింది సార్, ఆమె చూసింది సార్ అంటే నేను ఎందుకు చూస్తాను, నేను పప్పు వేసేది ఉంటే పప్పు చూస్తా అంటుంది. ఓకే, పప్పు వేసేది ఉంటే పప్పు చూస్తుందా? పప్పు చూసి ఇట్లాంటిదేమో కదా, అంటే గరిటే ఇది గంట ఉంటే అన్నం చూడదేమో, అట్లా ప్లేట్ చూసి ప్లేట్లు ఎత్తుంది అనుకున్నాను. నేను ప్లేట్ లేదు, గంట చూసుకుంటే ఇట్లా వేసి ఇట్లా గంటనే చూసుకుంటూ వస్తుందేమో. లేదా కళ్ళలో ఇంత పప్పు పెట్టుకుంటుంది కావచ్చు. ఏందో ఆమె రేషన్ మేనేజర్ ఏందో. ఆడియన్స్ చెప్పే పాయింట్ కరెక్ట్ సార్, కానీ చెప్పే విధానం టోన్గా తప్పు సార్, కానీ తను చేసింది కరెక్టే అని చెప్పి తనుజకి సపట్లు జయజమ్మ తనుజమ్మ, జయజమ్మ తనుజమ్మ. ఓకే, డిమాండ్ పవన్ లే డిమాండ్ పవన్ బీస్ట్ లాంటి పర్ఫార్మెన్స్ చూపిస్తావు నువ్వు. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ సూపర్. నువ్వు ఏ టీంలో ఉంటే ఆ టీం గెలవడమే, ప్రాణం పెట్టి ఆడతావు అంటే దట్ మీన్స్ సెల్ అవుట్ సార్, సౌండ్స్ గుడ్ సార్ అంటాడు. వేస్తారాగా అనుకున్నాడు. అయ్యో రామా, సౌండ్స్ గుడ్ సార్, సౌండ్స్ గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. A+B² ఇది కూడా చెప్పు. రైట్, నెక్స్ట్ ఒక ఇష్యూని పట్టుకొని ఇదంతా ఓకే, కానీ బీస్ట్ లాగా బిహేవ్ కూడా చేస్తున్నావు అంటే మృగంలాగా బిహేవ్ చేస్తున్నావు అన్నాడు. ఒక ఇష్యూని పట్టుకొని అదే విధంగా సాగదీసి మాట్లాడి మీ ఏరియాలో జీడిపాకం దొరుకుతుంది కదా, అలా సాగదీసి బంక లెక్క సాగదీస్తారంట కదా మనం, అందుకే ఇటు కలిపారు వాళ్ళు. డైలెక్ట్ కాపీయం. ఓకే, బంక దాల్చి బంక బెల్లం పాకం. ఇదివరకు మనం సోంపాపడి ఎగ్జాంపుల్ చెప్పేది, సోంపాపడ కదా చెప్పని గుంజినట్టు సాగదీస్తారు. జీడిపాకం లాగా సాగుతుంది మీద ఏం చెప్పారు, వెరీ నైస్. ఓకే, ఆ తర్వాత దివ్య స్టోర్ రూమ్కి వెళ్ళింది, బెల్ట్ పట్టుకొని వచ్చి నడబెట్టింది. ఇక్కడ నుంచి కంప్లీట్గా చిత్తుబొత్త అయిపోయింది నాగార్జున సార్ హోస్టింగ్. అఫ్కోర్స్ తనుజాన్ని లేపడంతో చిత్తుబొత్త అయింది, కానీ ఇక్కడ కథం మొత్తం ఫసక్. ఒకవేళ అలా చేస్తే మీరైతే బెల్ట్ పట్టుకొని కొట్టేవాళ్ళు కదా మీ ఇంట్లో వాళ్ళని అన్నాడు. అరే ఏం చేసిండు గంతగానం, తప్పేముంది అక్కడ? వాళ్ళిద్దరు దోస్తులు, వాళ్ళిద్దరు అలుముకున్నప్పుడు తప్పులేదు కదా మీకు, వాళ్ళిద్దరు హక్ చేసుకున్నప్పుడు తప్పు అనిపించలేదు మీకు, వాళ్ళిద్దరు నూక్కుంటే నెట్టుకుంటే తప్పు అనిపించిందా మీకు? ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? తోయడం కరెక్టా సార్? రాంగ్ సార్, అది రాంగే సార్. మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం కరెక్టా సార్? అదే సార్. అక్కడ ఆడియన్స్ ఉండి అవును మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది ఒక మచ్చ పడిపోయింది సార్, నిజంగా ఆయన చాలా బాగా ఆడతాడు కానీ అలా తొయ్యడం అదంతా కరెక్ట్ కాదు సార్, మ్యాన్ హ్యాండ్లింగ్ అనిపించింది సార్, ఒక మచ్చ అయితే మిగిలిపోయింది సార్. అలాగే నాగార్జున సార్ పేరులో డీమాన్ ఉంది కదా, ఆ దీసిపారే డీమాన్ ఎందుకు దరిద్రమైన డీమాన్ అనేది దయ్యమాను సైతాన్వా డీమాన్ అంటే డీమాన్. బయటకు వచ్చినాక వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ ఇంట్లో చూస్తుండొచ్చు కదా, చెప్పాలి డిమాండ్ ఎందుకు, డిమాండ్ నీకు 65 ఎందుకంటారా ఎందుకు కాంపిటీషన్, ఇది కొంచెం ఫన్నీగా ఉంటుంది. అది డిమాండ్ అంటే దయ్యం కదా, నెగిటివ్ మీనింగ్ లేదు కదా నా దాంట్లో. ఆయనకి మీనింగ్ ఏమి ఇచ్చుకున్నాడు, ఏదో కార్టూన్ నెట్వర్క్ అన్నాడు, ఏదేదో అన్నాడు. మనకు అట్లా కాదు కదా, ప్రపంచంలో 64 కళ్ళు ఉంటాయి, 65 పడేసి 65 అని బిల్డప్గా పెట్టుకున్నాం కదా మనం, మనది వేరు కదా. డిమాండ్ పవన్ సార్ మిస్టేక్ అయింది సార్, సారీ సార్ అన్నాడు, బతిలాడుతూనే ఉన్నాడు. నాగార్జున గారు భరణి ఎలాంటి పనిష్మెంట్ ఏం చేద్దామంటే, సార్ ఫస్ట్ టైం కదా సార్ ఫర్గివ్ చేద్దాం, సేఫ్ ఆడుతున్నావు, సేఫ్ అంటారు అందరు.
మళ్ళీ సేఫ్ గేమ్ అని ఆడియన్స్, ఈయన కూడా సేఫ్ గేమ్, నాగార్జున సార్ సేఫ్ గేమ్ అని. ఓకే, రీతుని అడిగితే స్టాండ్ తీసుకుంటుంది, వద్దు రీతుని అడగద్దు, తన కోసం తను స్టాండ్ తీసుకునే దమ్ముందా నాగార్జున సార్ రీతుని అంటాడు. తన కోసం స్టాండ్ తీసుకునే దమ్ముందా తనకి? దమ్ము అంటే మ్యాన్ హ్యాండ్లింగ్ కాదు. నీకు రీతు కోసం స్టాండ్ తీసుకునే దమ్ముందా అన్నట్టుగా నాగార్జున సార్ అడిగింది. దమ్ము అంటే మ్యాన్ హ్యాండ్లింగ్ కాదు, కోపాడడం కొట్టడం కాదు, అర్థమైందా అని చెప్పి అడిగిండు. అంటే సార్ వాట్ యూ డిడ్ ఈజ్ బిగ్ రెడ్ ఫ్లాగ్. నాగార్జున సార్ ఇదంతా చెప్పింది, నువ్వు చేసిన చాలా తప్పు, రెడ్ ఫ్లాగ్ నీకు అంటే బర్నీ అన్న ఇచ్చిన గ్యాప్ ఇచ్చింది సార్, పెట్రోల్ బాక్స్ ప్యాక్ యువర్ బ్యాగ్స్ వెళ్ళిపోవడమే చలో నడు అని చెప్పిండు. అక్కడ గట్టిగానే సీరియస్గా వార్నింగ్ ఇచ్చిండు. ఓపెన్ ద గేట్స్ ప్యాక్ యువర్ బ్యాగ్స్ అన్నాడు. బ్రేక్ ఇచ్చిండు. బ్రేక్లో ఇక బర్నీ అన్న దివ్యనికిత పంచాయతీ, ఈమె ఏందో అంత అథారిటీ ఆయన మీద. సరే, ఆ తర్వాత ఇక్కడ రీతు దగ్గరికి పోయింది, పట్టుకుంది, ఏం కాదురా సారీ చెప్పురా, బతిలాడరా ప్లీజ్ రా అని చెప్పి బతిలాడేమని చెప్పింది. సారీ చెప్తాను అని ఆయన అన్నాడు. ఆ తర్వాత డిమాండ్ పవన్, సార్ నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు సార్, ఎప్పుడు కూడా ఈ హౌస్లో ఎవరిని ఇబ్బంది పెట్టలేదు సార్, నేను చాలా బాగున్నాను సార్, నిజంగా చాలా బాగున్నాడు అబ్బా. డిమాండ్ పవన్ ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చాలా మంచిగా మంచి గుడ్ పర్సన్ సార్, ఐఎమ్ వెరీ సిన్సియర్లీ సారీ సార్ అంటే అస్సలు తప్పు చేయను సార్, నేను ఎప్పుడు తప్పు చేయలేదు సార్. వేర్ ఈజ్ రామ్ అంటే రామ్ బయట ఉన్నాడు, ఇక్కడ ఎంత సీరియస్ డిస్కషన్ జరుగుతున్నా మంచిగా కూర్చున్నాడు అబ్బా, ఈ మనిషి ఏందో అదో లోకంలో ఉన్నాడు. ఆ తర్వాత కళ్యాణ్ అండి సార్, కళ్యాణ్ ఏం చెప్తావు అంటే సార్ హౌస్లో ఉండి పనిష్మెంట్ ఏదైనా యాక్సెప్ట్ చేస్తాను సార్ అన్నాడు. ఆ తర్వాత ఇమాజిన్లో ఉండి ఒక్కసారి హౌస్ ఇతని వల్ల ఒక్కసారి కూడా హౌస్ హార్మోని పాడగాలేదు సార్, చాలా బాగుంటాడు సార్, ఇబ్బంది లేదంటే ఇది హౌస్ హార్మోనికి సంబంధించిన విషయం కాదు, షో ఇమేజ్ డ్యామేజ్ అయిన విషయం, అర్థమవుతుందా, షో పడిపోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పాడు. అవునా సరే. నెక్స్ట్ డిమాండ్ పవన్ నుండి, సార్ ఆ పదం సార్ సారీ సార్, వెరీ వెరీ సారీ సార్ అంటే షో ఇంపార్టెంట్ అండి, అవును సార్ సారీ సార్ అన్నాడు. ఆ తర్వాత రీతు, సార్ కావాలని చేయలేదు సార్, వాడు ఏదో గొడవ పడుతుంటే ఇలా అన్నాడు సార్, అంతే సార్, 52 days నుంచి చూస్తున్నాను సార్, వాడు అస్సలు మిస్బిహేవ్ చేయడు సార్ అని. నిజంగా మిస్బిహేవ్ చేయడు అబ్బా, ఈవెన్ రీతుతో కూడా మిస్బిహేవ్ చేయడు. ఇక హగ్ వరకు అంతకు మించి ఉండదు, మిస్బిహేవ్ ఉండదు. మనం సీజన్ 5లో శృతి మించిపోయింది కదా, ఆ శృతి మించదు ఇక్కడ, ఆ శృతిలోనే ఉంటుంది, సరిగ్గా ఉంటుంది. అసలు ఏమాత్రం డిమాండ్ పవన్ దగ్గర నుంచి ఒక్క మిస్బిహేవ్ ఉండదు. ఇంకా వేరే కంటెస్టెంట్లు ఉన్నారు, వాళ్ళు మిస్బిహేవ్ చేస్తారు, కానీ ఈయన మిస్బిహేవ్ కూడా చేయడు, చాలా బాగుంటాడు. డిమాండ్ పవన్, సార్ రాంగ్ సార్, సారీ సార్, నేను చేసింది రాంగే సార్, తప్పు సార్, అపాలజీ చేస్తాను సార్ అని చెప్పిండు. ఇక నాగార్జున సార్ ఉండి ఒక మాట అన్నాడు అబ్బా, నాకు నచ్చలేదు. దువ్వాడ మాదిరి అన్హెల్తీ బాండ్ మీదేనంటే నేను అప్పుడు చాలా కోపడ్డా, ఎలా అంటుందని, కానీ నాకు ఇప్పుడు అర్థమైంది మీది అన్హెల్తీ బాండే అని. అంటే సార్ అది కాదు సార్, సారీ సార్, ఆమె అనడంలో తప్పు లేదంటాడు. సారీ సార్ అన్నాడు, మోకాల మీద కూర్చున్నాడు. ఆడియన్స్కి సారీ చెప్పమంటే, సరే సార్ ఆడియన్స్కి చెప్తాను సార్, అందరికీ చెప్తాను సార్ సారీ అని చెప్పి మోకాల మీద కూర్చుండి ఇట్లా పట్టుకొని, సారీ నన్ను క్షమించండి, ఇంకోసారి ఇట్లాంటి రిపీట్ చేయను, నాకు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే, అది చాలా పెద్ద తప్పు, నేను సారీ చెప్తున్నా అని చెప్పి రీతుకు సారీ చెప్పంటే, రీతుకు వెరీ వెరీ సారీ అంటే లేరా అంటే కూడా లేవాడు, కూర్చుండి చెప్తాడు. హౌస్ మేట్స్ అందరికీ సారీ అని చెప్తుంటే పాపం అందరి కళ్ళలో నీళ్ళు తిరుగుతూ ఉంటాయి, లిటరల్లీ నీళ్ళు తిరుగుతాయి, చూసి ఆడియన్స్ కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. ఆ రేంజ్లో సారీ చెప్పిండు. నాగార్జున గారు ఉండి, ఇది ఒక లైఫ్ లెసన్, నీ క్యారెక్టర్ గురించి ఈ హౌస్ అంతా స్టాండ్ తీసుకున్నట్టే, నువ్వు ఇంకొకరి క్యారెక్టర్ గురించి, అవతల వాళ్ళ క్యారెక్టర్ గురించి నిందపడినప్పుడు నువ్వు కూడా స్టాండ్ తీసుకోవాలి, రీతు కోసం స్టాండ్ తీసుకోమని చెప్పిండు ఇండైరెక్ట్గా. నీకోసం ఇంతమంది సర్టిఫైడ్ చేసిరు, నువ్వు మంచోడు అని, ఓకే నమ్ముతున్నావు, క్లోజ్ ద డోర్స్ అని డోర్స్ క్లోజ్ చేసిండు. ఆ తర్వాత వీడియో అని చెప్పి రాము వీడియో ప్లే చేసి ఫుల్ నవ్వుకున్నారు, రాము అన్నిట్లలో ఇన్వాల్వ్ అయింది. ఆ తర్వాత దివ్యనికిత రాముని కనిపెట్టి పెట్టుకో అని చెప్తే, సరే సార్ అన్నది. ఆయన అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా అంటే ఏమనుకున్నాను సార్, ఇలా నేను అనుకోలేదు అన్నది. ఓకే ఏంటయ్యా హౌస్లో అందరూ నీకు సెట్ ప్రాపర్టీయా, ప్రతి దగ్గర పోయి ఇన్వాల్వ్ అవుతున్నావు అని చెప్పిండు. ఎందుకంటే ఇదంతా కూడా తనుజాని క్లీన్ స్వీప్ చేయడానికి, అంటే మంచిది అని చెప్పడానికి. ఆ తర్వాత సాయికి నిఖిల్కి మీరు అసలు కనబడతలేరు, వైల్డ్ కార్డ్ లెక్క వచ్చారు, కానీ ఫైర్ స్టోమ్ అన్న అదాన విధానం బిల్డప్లు ఇచ్చినా, ఆ తర్వాత ఏమీ లేదు, మీరు ఎక్కడ కనబడతలేరు, చాలా ప్లెయిన్గా చాలా కోల్డ్గా ఆడుతున్నారు, మీరు కనబడతలేరు అబ్బా, ఫస్ట్ బకఫ్, మీరు మంచిగా బోత్ ఆఫ్ యూ బాగా ఆడాలి అని చెప్పిండు. మేము కూడా అదే అనుకున్నాం సార్ అంటారు వాళ్ళిద్దరు, మంచిది అనుకోరు. నెక్స్ట్ గౌరవ్ బాగా ఆడుతున్నావు, ఆటలో ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ కావాలి, నీ పవర్ ఏంటో చూపించు, నీ పవర్ ఏంటో నీకు తెలియదు, అది ఫస్ట్ తెలుసుకునే ప్రయత్నం చేయి, నువ్వు బిగ్ బాస్ని అడగకపోయినా పక్కన వాళ్ళని అడుగు అన్నారు. అసలు ఆ పవర్ ఎందుకు ఇచ్చారు పాపం ఆయనకి. ఇర్రేషనల్ మేనేజర్ గురించి ఇవాళ టైం లేదు, రేపు మాట్లాడతాను, ఎందుకు సరిపోలేదా శనివారం. సరే ఇది వీడియో, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. డిమాండ్ పవన్ మీద మీ ఒపీనియన్ ఏంది, అలాగే తనుజ మీద మీ ఒపీనియన్ ఏంది, ఇవి రెండు కింద కామెంట్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు వాళ్ళ పేరు పెట్టండి, అండ్ విన్నర్ క్వాలిటీస్ ఉన్న కంటెస్టెంట్ ఎవరో కింద పేరు మెన్షన్ చేస్తే ప్రయత్నం చేయండి. ఓకేనా, రైట్, ఉంటా, బాయ్.